క్రీస్తునందు చేరి వచ్చిన దేవుని పిల్లలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనిషికి అర్థమయ్యాడా? ప్రేమైన దేవుని వాళ్ళరా, ఇప్పటి వరకు ఎన్నో సభలు మనం చూసుంటాం. అనేక సభలలో పోస్టర్స్, కరపత్రాల ద్వారా పబ్లిసిటీ ఇచ్చేటప్పుడు క్రైస్తవ మహాసభలు అని, సువార్త సభలు అని, ఉజ్జీవ సభలు అని టైటిల్తో పోస్టర్స్ వేయడం, కరపత్రాలు పంచడం ఎక్కువగా ఈ క్రైస్తవ సమాజానికి అలవాటైన పద్ధతి. కానీ మిగిలిన సభలకు, మిగిలిన కార్యక్రమాలకు భిన్నంగా ఒక టైటిల్, అది కూడా చూడగానే ప్రతి మనిషి ఆలోచించే విధంగా. తప్పుగా ఆలోచించిన వారు ఉంటారు, లేదు నిజంగా మనం అర్థం చేసుకోగలిగామా అని ఆలోచనలో పడిన వాళ్ళు ఉంటారు. అది పాజిటివ్గానైనా, నెగిటివ్గానైనా, మంచిగానైనా, చెడుగానైనా ఈ టైటిల్ చూసిన ప్రతి వారు ఆలోచించటం మాత్రం ఖచ్చితమని చెప్పాలి. ప్రియులరా, అలా మీలో ఒక ఆలోచన రగలాలనే ఉద్దేశంతోనే ఒక టైటిల్ మీ కళ్ళ ముందుకు తీసుకురావడం. ఇకపోతే ఈ ఒక్క రాత్రిలో మీరు ఏమి నేర్చుకుంటున్నారో అనే దానిపై ఒక స్పష్టత ఉండాలి. మనం నేర్చుకోబోయే దానిపై ఒక స్పష్టత ఉండాలి. అందుకే టైటిల్. ప్రియులరా, ఇక టైటిల్ని బట్టి అసలు విషయాన్ని మనం ఆలోచించగలిగితే, దేవుడు మనిషికి అర్థమయ్యాడా అని ప్రశ్నించడంలో ఆంతర్యం ఏంటి? ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నారు అని అనుకుంటున్నారా? ప్రియులరా, వాస్తవానికి మనిషి దేవుడు అనే పదాన్ని పరిచయం చేసుకున్నాడు. దేవుని పేరిట ఎన్నో కార్యక్రమాలు, ఆరాధనలు, పండుగలు, ఉపవాసాలు, వీటన్నిటినీ చేస్తూ ప్రతినిత్యం దేవునికి దగ్గరగానే ఉన్నాను అని మనిషి భావిస్తున్నాడు. ఈ భూమి మీద దేవుని పేరిట ఎన్నో గుడులు, దేవాలయాలు, మసీదులు విస్తారంగా వెలసాయి. ఇక దేవుణ్ణి నమ్మని ప్రజల కంటే దేవుణ్ణి నమ్మే ప్రజలే అత్యధికులు ఉన్నారు. దేవుడు అనగానే ఒక రకమైన భయం మనిషిలో ఉంది. దేవుడు అనగానే ఒక భక్తి భావన కూడా మనిషిలోనే ఉంది. వాస్తవానికి దేవుని పేరిట మతం ఏదైనా కావచ్చు, హైందవ్యం కావచ్చు, ఇస్లాం కావచ్చు, లేదు పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం నమ్ముతున్న క్రైస్తవ్యం కావచ్చు, దేవుని పేరిట ఎన్నో కార్యక్రమాల్లో మనుషులు ముమ్మరంగానే ఉన్నారు. సీజనల్గా ఎవరి భక్తిని వాళ్ళు చాటుకుంటున్నారు. ప్రియులరా, ఇది ఇప్పటిది కాదు. మనిషి కన్ను తెరిచిన నాటి నుండి ఈ భూమి మీద మనిషి ఆనవాళ్ళు దొరికిన తొలి దినాల నుంచి కూడా మనిషి దేవుడంటే భక్తిని, భయాన్ని కనబరుస్తూనే ఉన్నాడు. ఈ సమాజంలో మనం అంతా భావిస్తున్నది ఇదే. ఇక దేవుని గురించి కూడా మనం మాట్లాడుతూ దేవునికి కూడా ఒక స్థానం ఇవ్వాలి, దేవునికి కూడా మనం భయపడాలి, దేవుడు అంటే ఒక ఆలోచన మనకు ఉండాలి అంటూ ఉంటాం. ఎంతగా మనిషి దేవుణ్ణి గూర్చి పండుగలు చేస్తున్నా, ఆరాధనలలో ఉన్న, దేవాలయాలు కట్టిన, కార్యక్రమాలు చేస్తున్నా, దేవుని పేరిట అన్న సంతర్పణలు చేస్తున్నా, దేవుడు ఈ మనిషిపై ఒక అభియోగాన్ని మోపాడు. దేవుడు ఈ మానవునిపై ఒక అభియోగాన్ని మోపాడు. అదేమిటి అని మనం ఆలోచించగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమ పట్టణానికి వ్రాసిన ఉత్తరంలో 11వ అధ్యాయము 34వ వచనంలో ఒక అభియోగాన్ని ప్రపంచంపై మోపాడు. అదేంటో దయచేసి చదవండి. ప్రభు మనస్సును ఎరిగిన వాడు ఎవడు అన్నాడు. అదేమిటండి? దేవుని మనస్సు తెలీదా? ఎరిగినవాడు ఎవడు
అని ఎందుకు నిష్ఠూరుస్తున్నాడు? ఒక తల్లి 4 బిడ్డలున్న పట్టెడు అన్నానికి నోచుకోకపోతే, ఇంత ముద్ద పెట్టేవాళ్ళు లేకపోతే ఏమని నిష్ఠూరుస్తుందో తెలుసండి? నన్ను పట్టించుకున్నవాడెవడు? 4 ఉన్నారు నాకు బిడ్డలు, నన్ను పట్టించుకున్నవాడెవడు అని ఒక నిష్ఠూరం అనేది ఆ తల్లి నోటి వెంట వస్తుంది. ఇక్కడ దేవుడు కూడా ప్రభు మనస్సును ఎరిగినవాడు ఎవడు అన్నాడేంటి? నా మనసు ఎవరు అర్థం చేసుకున్నారు? నన్ను ఎరిగిన వారు, నన్ను అర్థం చేసుకున్న వారు ఎవరు అన్నాడేంటి? అదేమిటండి, దేవుణ్ణి అర్థం చేసుకోకుండానే మనిషి భూమి మీద ఇన్ని దేవాలయాలు, గుడులు, మసీదులు కట్టాడా? దేవుణ్ణి అర్థం చేసుకోకుండానే మనిషి దేవుని పేరిట ఎన్ని పండుగలు చేస్తున్నాడా? దేవుణ్ణి అర్థం చేసుకోకుండానే మనిషి భక్తి కార్యక్రమాలలో ఉన్నాడా? విచిత్రంగా లేదు? ప్రియులారా, ఇక్కడ దేవుని మాట తప్పంటారా, లేదా మనిషి చేస్తున్న కార్యక్రమాలు తప్పంటారా? మనిషి చేస్తున్నదంతా దేవుణ్ణి అర్థం చేసుకునే జరిగిస్తుంటే నన్ను అర్థం చేసుకున్నవాడు ఎవరు అని దేవుడు నిష్ఠూరుస్తాడా? ఆలోచించండి. అంటే దేవుని పేరిట కార్యక్రమాలు జరుగుతున్నది నిజమే, కానీ జరుగుతున్నవన్నీ దేవుని ఇష్ట ప్రకారం దేవుణ్ణి అర్థం చేసుకొని జరిగిస్తున్నవి కాదు అని తెలిసిపోతుంది. ఎందుకంటే మనిషి నిజంగా దేవుణ్ణి అర్థం చేసుకుని భూమి మీద దేవుని పేరిట కార్యక్రమాలు చేస్తుంటే దేవుడు ఈ మాట ఎందుకంటాడు చెప్పండి? దేవుడు అబద్ధికుడా? లేదా దేవుడు లేని మాటలు మాట్లాడతాడా? మనిషి తనను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోలేదు అనడానికి దేవునికి మనసు లేదా? ఆలోచించండి. అంటే దేవుని మాటలో అబద్ధం ఉండదు, ఖచ్చితంగా అది నిజం. దేవుని మాటను బట్టి మనిషి దేవుని అర్థం చేసుకోలేదు అని ఖచ్చితంగా చెప్పాలి. దేవుడినే మనిషి అర్థం చేసుకోలేనప్పుడు ఆ దేవుడి పేరిట మనిషి చేసే కార్యక్రమాలు కూడా అర్థం లేనివిగానే మారిపోతాయి. దేవుడంత మాట అన్నాడు గనక ఇక తక్షణ కర్తవ్యం దేవుణ్ణి అర్థం చేసుకోవడమే. అని అర్థం చేసుకోలేదా మనం? లేదండి. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే దేవుడు, ప్రియులారా, మొదటి ప్రసంగంలో మీరు విన్నారు, ఒక తల్లి తన బిడ్డకు కావలసినవన్నీ తెలుసుకుంటుంది. తన బిడ్డ ఇష్ట అయిష్టాలను అర్థం చేసుకుంటుంది. తన బిడ్డ ఏం కోరుకుంటాడో, ఏమి కోరుకొనడో, ఏది ఇష్టపడతాడో, ఏది ఇష్టపడడో, ఏది తింటాడో, దేనిని తినడో ఒక తల్లి అన్ని వివరాలు ఖచ్చితంగా చెప్పగలదు. ఎందుకంటే ఆ తల్లి మనసంతా ఎవరి మీద ఉంటుంది? ఆ బిడ్డ మీదే ఉంటుంది కనుక వాడు ఈ పదార్థం, ఈ అన్నం తీసుకెళ్ళినప్పుడు తింటున్నాడు, లేదా ఈ చాక్లెట్ తీసుకెళ్ళినప్పుడు తినడం లేదు, లేదా పెరుగు పెడుతున్నప్పుడు తినడం లేదు, ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచిస్తూ వాడి మాటలను బట్టి, వాడి చేష్టలను బట్టి, వాడి ప్రవర్తనను బట్టి, వాడి ఆలోచనలన్నీ పసిగట్టేస్తుంది ఒక తల్లి. అలా పసిగట్టడానికి గల కారణం ప్రతి నిత్యం తన మనసంతా తన బిడ్డ పైన పెట్టింది. ప్రియులారా, అలాగైతే మనిషి దేవుణ్ణి అర్థం చేసుకోవడం అంటే ఏంటో తెలుసా? దేవుడు అంటే ఏంటి? ఆయన మనస్సులో ఏముంది? ఆయన దేనిని ఇష్టపడతాడు? ఆయన దేన్ని కోరుకుంటాడు? ఒకవేళ ఆయనకు ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఎలా ఉంటుంది? ఆయనకు కోపం ఉంటే కోపం ఎలా ఉంటుంది? దేవుడు ఒకవేళ ఎవరి మీదైనా కోపడతాడా? ఎప్పుడు కోపడతాడు? దేవుడికి ఏమైనా బాధపడే సంగతులు ఉన్నాయా? దేవుడు బాధపడతాడా? ఒకవేళ ఎప్పుడు బాధపడతాడు? దేవుడు వేటినైనా అసహించుకుంటాడా? అలా అసహించుకుంటే వేటిని అసహించుకుంటాడు? ఇలా ప్రతి లక్షణాన్ని దేవుడిలో చూడడం, ప్రతి లక్షణం గురించి దేవుణ్ణి అర్థం చేసుకోవడం, దేవుని గురించి పరిశోధించడం, దేవుని గురించి అర్థం చేసుకోవడం అంటే ఇదిగో ఇవన్నీ స్పష్టంగా చెప్పగలగాలి మనిషి. కానీ ఈరోజు దేవుడి గురించి మనిషికి తెలిసింది ఏమిటంటే, దేవుడు ఆపద మొక్కులవాడు. కష్టాలలో, కన్నీళ్లలో, బాధల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో మనల్ని బయటపడేస్తాడు. అంటే
మనిషికి దేవుడు తెలిసిన కోణం ఏమిటంటే ఆపదలలో ఆదుకునేవాడు అని, అవసరాలు తీర్చేవాడు అని, కష్టాలు కన్నీళ్లు తుడిచేవాడు అని. ఆపదల్లో కాపాడిన, కష్టాలు కన్నీళ్లు తుడిచిన, నీ అవసరాలు తీర్చిన, ఇవన్నీ నీ స్వార్థపూరితమైనవి. నీ అవసరాలు తీరుస్తాడని తెలుసుకోవడం దేవుణ్ణి అర్థం చేసుకోవడం కాదు. నీ అవసరాలు తీరుస్తాడు దేవుడని తెలుసుకోవడం దేవుణ్ణి అర్థం చేసుకోవడం కాదు. ఆయనకి ఏదైనా అవసరం ఉందేమో తెలుసుకోవడం దేవుణ్ణి అర్థం చేసుకోవడం. ఆయనకి ఏదైనా అవసరం ఉందేమో. ఏమండి, ఈరోజు భూమి మీద అందరూ అవసరాలు మనకుంటాయనుకుంటారు, ఆ అవసరాలు దేవుడు తీరుస్తాడంటారు. కానీ ఏ మనిషి అయినా లేదంటే ఏ భక్తుడైనా దేవుడికి ఇదే అవసరం అని చెప్పగలరా? దేవుడు ఇది కోరుకుంటాడు అని చెప్పగలరా? దేవుడికి ఇది ఇష్టం అని చెప్పగలరా? దేవుడికి ఇదంటే అసహ్యం అని చెప్పగలరా? దేవుడు ఈ విషయంలో బాధపడతాడు అని చెప్పగలరా? చెప్పలేరండి, చెప్పలేరు ప్రియమైన దేవుని పిల్లలారా. కారణం, మనిషి దేవుణ్ణి తెలుసుకోవడానికి ఏదో చిన్న ప్రయత్నం చేశాడు, కానీ ఎక్కడి వరకు తెలుసుకున్నాడంటే కష్టాలు కన్నీళ్లు తుడిస్తే చాలు, అక్కడ వరకే తెలుసుకున్నాడు. ఒక మాట చెప్పాలంటే ప్రియులరా, ఒక తల్లి తన బిడ్డ అవసరాలు ఎలా అర్థం చేసుకుంటుందో, తీరుస్తుందో, దేవుడు కూడా మొదటి ప్రసంగంలో మీరు అన్నట్టుగా తన మనసంతా ఎవరి మీద పెట్టుకున్నాడు? మనిషి మీద. అందుకే మనుషులుగా మనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో ఇవన్నీ పూర్తిగా తెలుసుకున్నవాడై ఒక్కసారి సృష్టిలో ఆయన ఏర్పాటు చేసిన ఆహార పదార్థాలను చూడండి. ఆహార పదార్థాలు, పండ్లు మనకి ఇష్టమైన రకాలన్నింటినీ చేసి ఉంచాడు. కొందరు నారింజ పండ్లు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. ఇష్టపడిన వాళ్ళ కోసం నారింజ పండ్లు, ఇష్టపడని వాని కోసం కమల పండ్లు. కొందరు మామిడి పండ్లు ఇష్టపడతారు, ఇష్టపడిన వాని కోసం మామిడి పండ్లు, ఇష్టపడని వాని కోసం యాపిల్ పండ్లు. ఒకరికి యాపిల్ పండ్లు ఇష్టమవుతాయని తెలుసు, ఒకరికి నారింజ పండ్లు ఇష్టమవుతాయని తెలుసు, ఒకరికి సపోటా ఇష్టమవుతుందని తెలుసు, మరొకరికి సీతాఫలం ఇష్టమవుతుందని తెలుసు. ఈ భూమి మీద పుట్టబోయే కోటాను కోట్ల మంది మనుషులలో ఎవరెవరు ఏది ఇష్టపడతారో ఇవన్నీ సృష్టిలో పెట్టగలిగాడు అంటే దేవుడు మనిషిని అర్థం చేసుకున్నాడు. దేవుడు మనిషిని అర్థం చేసుకున్నాడండి. ఎందుకంటే ఆయన మనసంతా మన మీదే ఉంది, కానీ దేవుణ్ణి మాత్రం మనిషి అర్థం చేసుకోలేదట. సాక్షాత్తు దేవుడు అంటున్న మాట, ప్రభువు మనస్సును ఎరిగినవాడు ఎవడు అన్నాడు. ఎవరికి తెలుసు అన్నాడు. అంటే అప్పటికే భూమి మీద దేవుని పేరిట ఎన్నో ఆలయాలున్నా, ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నా, ఎన్నో పండగలున్నా మనిషి మాత్రం దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోయాడు. ఎందుకు అర్థం చేసుకోలేదు? అర్థం చేసుకునే ప్రయత్నం ఏనాడు చేయలేదు గనుక. ప్రియులారా, అందుకే ఈరోజు మనం అర్థం చేసుకోవడానికే ఈ ఒక్కరోజు సభ. మనమైనా ఆలోచిద్దాం, మనమైనా అర్థం చేసుకుందాం. ఎలాగండి దేవుణ్ణి ఎలాగ అర్థం చేసుకోవడం? దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవడం? దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ఏమైనా ఒక పద్ధతి ఉందా? అంతే కదండి. ఇప్పుడు ఒక క్రొత్త మనిషి మనకు కనిపించాడు అనుకోండి, తారసపడ్డాడు అనుకోండి, ఓహో ఆ రూపం చూడగానే ఓహో ఫలానా అబ్బాయి రూపం ఎలా ఉంది, ముక్కు ఎలా ఉంది, కన్ను ఎలా ఉంది, ఆ రూపాన్ని మన మనసులో ముద్రించుకోగలం. మనిషిని చూడగానే పై రూపం తెలుస్తుంది, పై రూపాన్ని చూడగలం. ఆ తర్వాత అబ్బాయి సౌమ్యుడిలానే ఉన్నాడే అనుకుంటాం. ఎందుకు? నీకు కనిపించినప్పుడు మౌనంగా ఉన్నాడు, మాట్లాడడం లేదు, నెమ్మదిగా ఉన్నాడు, తొందరపడడం లేదు. చూడగానే ఏమనుకుంటావు తెలుసా? నెమ్మదస్తుడిలా ఉన్నాడు అనుకుంటాం. చూడగానే రూపం ఎలా ఉందని మనసులో పెట్టుకుంటాం. ఆ తర్వాత అప్పటికి అతని ప్రవర్తన తీరును బట్టి నెమ్మదిగా ఉన్నాడే అనుకుంటాం. కాస్త దురుసుగా మాట్లాడుతున్నాడు అనుకోండి, ఇతనేంటి కాస్త దురుసుగా ఉన్నాడు అనుకుంటాం. ప్రియులారా, చూడగానే మనిషిలో మనం చూస్తున్నది వేరు కనిపించగానే. కానీ ఆ మనిషి ఎప్పుడు అర్థం కావడం ప్రారంభిస్తాడో తెలుసా? అతను మనతోనే ఉండాలి, మనతో మాట్లాడాలి, మనతో కొన్నాళ్ళు జీవితం గడపాలి. అప్పుడు అనిపిస్తుంది
ఏదో ప్రారంభంలో చూడగానే నెమ్మదస్తుడు అనుకున్నాను, కానీ వీడేంటో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అంటాం. అంటే ఒక మనిషిని చూడగానే అర్థం చేసుకోవడం కష్టం. ఒక మనిషి ఏంటో చూడగానే అర్థం చేసుకోవడం కష్టం. అతనితో కొన్నాళ్ళు ఉండాలి, అతనితో గడపాలి, అతనితో మాట్లాడాలి, అతన్ని జాగ్రత్తగా పరిశీలించాలి, అతన్ని జాగ్రత్తగా గమనిస్తుండాలి. అప్పుడు అర్థమవుతాడు. వెంటనే అర్థం కాడు. ప్రియులారా, అంటే ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే అతనితో ఉండాలా, అతనితో మాట్లాడాలా, అతని దగ్గరగా గమనించాలా. మరి అలాగైతే దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన ఇక్కడ లేరు కదా. దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి? మనిషిని అంటే మన దగ్గర ఉన్నాడు గనక అతని దగ్గర నుంచి పరిశీలించాం, అతని మాటలు గమనించాం, అతని ప్రవర్తన చూసాం. మరి దేవుడు ఇక్కడ ఉన్నాడా? మనతో ఉన్నాడా? మనలాంటి శరీరం ధరించుకొని ఈ భూమి మీద బ్రతికే మనిషి ఆయన కాదు కదా. అలాంటప్పుడు దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు ఎక్కడున్నాడని మనమే చెబుతున్నాం, పరలోకంలో ఉన్నాడని చెబుతున్నాం. మరి పరలోకంలో ఉన్న దేవుణ్ణి ఎలాగూ చూడాలి, ఎలా ఆలోచించాలి, ఎలా అతన్ని గమనించాలి, అతని మాటలు ఎలా వినాలి అనుకుంటున్నారా? ప్రియులరా, దేవుడు పరలోకంలో ఉంటాడన్న మాట ఖచ్చితం. పరలోకంలో ఉన్న దేవుణ్ణి మనం దగ్గరగా చూడలేమన్న మాట కూడా ఖచ్చితం. అందుకే దేవుడు మనుషులు తనను అర్థం చేసుకోవాలి అని తన గురించి 66 పుస్తకాలు వ్రాసి మన కళ్ళ ముందు పెట్టాడంటే. 66 పుస్తకాలు వ్రాసి నేనంటే ఏంటో తెలుసుకోండి అని మానవాళి ముందు పెట్టాడు. యేసుప్రభు కూడా అన్నాడు కదండి, ఒక మనిషి ఏంటో తెలియాలంటే, అతని హృదయంలో ఉన్నదేంటో తెలియాలంటే ఏం చేయాలట? చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. హృదయము రెండవ మాట చదువుతున్నారు. అందులో రెండవ మాట 34వ వచనంలో రెండవ మాట చదువుతున్నారు. రెండవ మాట చదవాలి. హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది కదా అన్నాడు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందా? అంటే ఒకరి నోటి నుండి వచ్చే మాటలు దేనిని సూచిస్తాయి? అతని మనస్సును సూచిస్తాయి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అంటే నోటి మాటను బట్టి అతని హృదయంలో ఏముందో చెప్పొచ్చు. ఒకడు మాటలాడితే డబ్బు 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 అంటాడు. ఎప్పుడు చూసినా వాడి నోటి వెంట ఏమొస్తుంది? డబ్బు. అంటే అతని హృదయంలో ఏముందన్నమాట? డబ్బు. ఆ మాటను బట్టి అతను ఎలాంటి వాడో చెప్పొచ్చా? డబ్బు పిచాచి. ఎవరతను? అతని మనసులో ఉన్నది నోటి వెంట వచ్చింది. యేసుప్రభు ఎంత చక్కటి సైకాలజీ చెప్పాడంటే, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. అంటే ఒక మనిషి నోట్లో నుంచి వచ్చే మాట అతని హృదయంలోని మాట అన్నమాట. ఒకడు డబ్బు 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 అంటున్నాడంటే అతని మనసు అంతా ఏమి నిండిపోయిందని చెప్పగలం? డబ్బు నిండిపోయింది. వాడు డబ్బు మనిషి. ఒకడు మాట్లాడితే తిండి 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 గురించి మాట్లాడుతుంటాడు. అంటే వాడి మాటను బట్టి ఏం చెప్పగలం? వాడు తిండి పోతే. ఒకడు మాట్లాడితే రాజకీయాలే మాట్లాడతాడు, ఇంకేం మాట్లాడ్డావు. ఎక్కడ నిలబడినా, ఏ సెంటర్కు వెళ్ళినా, ఎవరితో మచ్చటించిన వెంటనే తెలియదు ఈసారి ఎలక్షన్లో ఏ పార్టీ వస్తుందంటారు. ఈయనేదో ఆ పార్టీలో ఆయనే ప్రధాన కార్యదర్శి అయినట్టు, ఆయనే అధ్యక్షుడు అయినట్టు. అంటే ఇతనికి ఏం ఇంట్రెస్ట్ అనమాట? రాజకీయం. అంటే ఒక మనిషి మాటను బట్టి అతని మనసు చెప్పగలవా? చెప్పగలం. ప్రియులరా, అది నిజమని మీరు అనుకోగలిగితే, అది నిజమని మీరు అంగీకరించగలిగితే, 66 పుస్తకాలలో ఉన్నది ఎవరి నోటి వెంట వచ్చిన మాట తెలుసా? దేవుని నోటి వెంట వచ్చిన మాట. దేవుని నోటి వెంట వచ్చిందంటే ఎక్కడి నుండి వచ్చిందన్నమాట? హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. అంటే 66 పుస్తకాలలో ఉన్న మాటలు దేవుని మాటలైతే అవి దేవుని హృదయంలో నుండి వచ్చినవన్నమాట.
అంటే దేవుని హృదయం అర్థం కావాలంటే ఏం ఆలోచించాలి? ఇప్పుడు దేవుని మాటలను ఆలోచించాలి. అంటే దేవుని మాటలలోనే దేవుని మనసు తెలిసిపోతుంది. దేవుని మాటలలోనే దేవుని మనసు తెలిసిపోతుంది. మరి ఎప్పుడైనా దేవుని మనసు తెలుసుకోవడానికి ప్రయత్నించారండి? దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారండి? ఏ మనిషి ప్రయత్నిస్తాడండి ఈరోజు? ఏ మనిషికైనా దేవుడు ఎక్కడి వరకు కావాలో తెలుసా? ప్రతి సంవత్సరం పుణ్యక్షేత్రం అని ఒకటి ఉంటే వెళతాడు. 1,00,000 రూపాయలు సొమ్ము పట్టుకుని వెళతాడు. ఈ సంవత్సరం కూడా వ్యాపారంలో కోట్లకు కోట్లు లాభం వస్తే, ఇదిగో ఇలాగే మళ్ళీ వస్తాను, లక్షిస్తానని 1,00,000 హుండీలో వేస్తాడు. ఆ దేవుడు ఎవరు? ఎక్కడుంటాడు? ఎందుకు నీకు కనిపించటం లేదు? నువ్వెందుకు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి వెళ్తావు? సంవత్సరానికి వస్తే సరిపోతుందా? అతను ఒప్పుకుంటాడా? నువ్వు చెప్పిన ఈ ప్రార్థన ఆయన అంగీకరించాడా? నీ లక్ష్యం ఆయన తీసుకున్నాడా? ఇవన్నీ ఎవరైనా ఆలోచిస్తారండి? ఆలోచించరు. బిజినెస్, నేను లక్షిస్తాను, నా కోట్లు లాభం ఇచ్చేసి మళ్ళీ సంవత్సరానికి వస్తాను. ఈరోజు అనేక మంది మతస్థులు చేస్తున్న పనిదే. అలాగని క్రైస్తవులుగా మనం మాత్రం ఎక్కువ చేసింది ఏముందో చెప్పండి? దేవుడు మాకు తెలుసు, మాకు తెలుసు, మాకు తెలుసు అని చెప్పుకోవడం తప్ప మనం మాత్రం దేవుణ్ణి అర్థం చేసుకున్నది ఏముంది గొప్పగా? ఈరోజు మనం కూడా మనకున్న చర్చి బిల్డింగుల దగ్గరకు వెళ్ళి, మనం కూడా మన గుడులలోనికి వెళ్ళి చేసే ప్రార్థనలో ఏముంది చెప్పండి? దేవా, మా పిల్లకు పెళ్లి కావడం లేదు, పిల్లకు పెళ్లి చేయ, మంచి సంబంధం చూడు. దేవా, బిడ్డ చదువుతున్నాడు 10th, మంచి మార్కులతో పాస్ అవ్వాలి. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అమ్మా నీ పెన్ను ప్రార్థన చేస్తాను రా అంటున్నాడు. దేనికి చేస్తాడట ప్రార్థన? పెన్నుకు. పెన్ను దేనికి అంటే, ఆ పెన్ను ఇలా పట్టుకోగానే ఈమెలో ఏ మైండ్లో ఏమి లేకపోయినా పెన్ను ఇలా 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 రాసేస్తుందా మొత్తం? చూసా పిల్లలు? మనం కూడా ఏం చూస్తున్నామంటే, పరీక్షల్లో పాస్ అవ్వాలని, ఉద్యోగాలు రావాలని, పిల్లలు పుట్టాలని, పెళ్ళిళ్ళు కావాలని, స్థలం రావాలని, పొలం రావాలని, మంచి పంట పండాలని, వ్యాపారంలో లాభం రావాలని, మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళాలని. పిల్లరా, ఇది నీ ఆశ, నీ కోరిక చెప్తున్నావు. కానీ దేవా, నీ మనసులో ఏముందో చెప్పయ్యా. నేను నీకేం చేయాలో చెప్పయ్యా. నీకోసం నేనేం చేయాలో చెప్పు. నీ అవసరం ఏంటని అడిగే మనిషి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? క్రైస్తవులు లేరండి. అంటే మనం కూడా అవసరాల కోసం దేవుడి దగ్గరకు వెళ్ళాం. వద్దు ప్రేమైన దేవుని పిల్లలారా, ఆయన మనకు చేయనిది ఏముంది చెప్పండి? భూమి మీద బ్రతకడానికి ఏం చేయలేదు చెప్పండి? ఆయన ఆహారం ఇచ్చాడు, నీటినిచ్చాడు, గాలినిచ్చాడు, మనకు బ్రతుకిచ్చాడు, మనం ఉండడానికి ఒక జీవం పోసాడు. చల్లగా ఆయన రెక్కల క్రింద కాపాడుతూ బ్రతికిస్తున్నాడు. ఇంతకు మించి ఏం కావాలి ఏ మనిషికైనా? అయినా ఎందుకో మనం ఇప్పటికీ అడుగుతూనే ఉంటాం. మన పాపాల నిమిత్తం సాక్షాత్తు యేసుక్రీస్తుని ఇచ్చేసాడండి ఆయన. మీకు తెలుసు కదండి, తన సొంత కుమారునే మీకోసం బలిగా ఇచ్చేశాడు. ఏమండి? ఇంకేమి ఇవ్వలేదండి ఆయన అడగడానికి. మనం ఇంకేమి ఇవ్వలేదు. యేసుక్రీస్తును ఆయన ప్రాణాన్ని ఇచ్చేసిన తర్వాత ఇంకా ఆయన్ని కావాలని అడుగుతున్నామంటే, మన దృష్టిలో యేసుక్రీస్తు కంటే ఇంకా గొప్పవి ఉన్నాయా? యేసుక్రీస్తు కంటే గొప్పవి ఏమైనా ఉన్నాయండి? ఏమీ లేవు. అలాంటిది యేసుక్రీస్తుని ఇచ్చిన తర్వాత ఇంకేం అడుగుతాం చెప్పండి ఆయన అంటే? ఆయన అర్థం కాలేదు మనకి. ఆయన మనకు అర్థం కాలేదు. అందుకే ఈ రోజైనా మనం ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక తండ్రిగా నువ్వు నీ పిల్లల్ని నీకేదో చెయ్యాలి, వృద్ధాప్య దశలో నిన్ను ఎలాగో చూసుకోవాలని ఆశపడతావే, గొప్పగా చూడాలని. ఆ వయసులో, ఆ వృద్ధాప్య వయసులో ఏ కష్టం, ఏ కన్నీళ్లు లేకుండా ప్రేమగా చూసుకోవాలని నువ్వు ఆలోచిస్తావే, నీ దేవుడు కూడా అంతే. ఆ దేవుడు కూడా నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన ఏం ఆలోచిస్తున్నాడు? ఆయన ఏం ఆలోచిస్తున్నాడో ఆయన మాటలను చూస్తే ఈరోజు మనకు అర్థమవుతుందండి. చూద్దాం ఒకసారి. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయము. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయము 6వ వచనం. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయము 6వ వచనం చదవండి దయచేసి. కుమారుడు తన తండ్రిని గణపరుచును కదా అన్నాడు. అంతే కదండి.
ఏ తండ్రి అయినా కోరుకునేది అదే. నా బిడ్డ నాకు మంచి పేరు తీసుకురావాలి, నా బిడ్డ నన్ను గొప్పవాడినిగా చూపించాలి ప్రపంచానికి, నాకు మంచి పేరు తీసుకురావాలి. అలాగే తండ్రికి మంచి పేరు తీసుకురావాలని పాటుపడే పిల్లలు కూడా భూమి మీద ఉన్నారు. అదే చెబుతున్నాడండి దేవుడు. తన తండ్రి నామానికి ఘనత తేవాలని ఆశపడే పిల్లలు ఉన్నారు. కుమారుడు తన తండ్రిని ఘనపరుస్తాడు, తండ్రికి మంచి పేరు తెస్తాడు. కుమారుడు తన తండ్రికి మంచి పేరు తెస్తాడు కదా, ఘనపరుస్తాడు కదా. తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఒక పనివాడు తన యజమానిని ఘనపరుస్తాడు. ఒక పనివాడు తన యజమానికి మంచి పేరు తీసుకొస్తాడు. ఒక పనివాడు, ఒక దాసుడు తన పనివాడికి మంచి తన 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 యజమానికి ఒక మంచి పేరు తీసుకొస్తాడు. అలాగైతే ఒక కుమారుడు తండ్రిని కనపరుస్తాడు, ఒక పనివాడు యజమానిని కనపరుస్తాడు. అడుగుతున్నాడు, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా అన్నాడు. యాజకులారా అన్నాడు. ఎవరు యాజకులు? యాజకులు అంటే ఎవరు? ఎవరు దేవాలయాలలో ఒకనాడు యెరూషలేము దేవాలయంలో ఉన్న పూజారులు యాజకులు అనుకుంటున్నారా? కాదండి. వారు మాత్రమే కాదు, ఈరోజు మనం కూడా యాజకులమే. మీరెవరనుకుంటున్నారు? విశ్వసించి బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధులుగా మారి సంఘంలో ఉన్న మీరు నేను ఎవరో తెలుసా? చూడండి ఒకసారి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. మీరు యాజక సమూహం అంటున్నాడండి. మీరు నేను ఎవరో తెలుసా? మనం కూడా యాజకులు కానండి. క్రైస్తవుడైన ప్రతి వాడు యాజకుడు. అలాంటి క్రైస్తవులను గురించి దేవుడు ఏమంటున్నాడు చూడండి, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా. ఒక బిడ్డ తన తండ్రి పేరుకు గొప్ప తీసుకురావాలి, పేరు తీసుకురావాలి తన తండ్రికి అనుకుంటాడు. ఒక పనివాడు తన యజమానికి పేరు తీసుకురావాలనుకుంటాడు. కానీ ఈరోజు క్రైస్తవులైన వారు ఎవరిని నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారట? దేవుని నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారా? దేవుని నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారా? అదేంటంటే, ప్రతి నిత్యం దేవాలయాలలో స్తోత్రం స్తోత్రం స్తోత్రం, నామానికి ఘనత కలుగునుగాక 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 అంటున్నారు లేదా? అంటున్నారు. ప్రతి ఆదివారం, ప్రతి శనివారం, ప్రతి గురువారం ఏ రోజు దేవాలయంలో ఆరాధన ఏర్పాటు చేస్తే, ఏ రోజు దేవుని పేరిట కార్యక్రమం ఏర్పాటు చేసినా, ఈరోజు కోటాను కోట్ల మంది క్రైస్తవులు ప్రపంచంలో ఏం చేస్తున్నారు? దేవుని నామానికి ఘనత కలగాలని స్తుతి 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 అంటున్నారు. దేవుని నామానికి ఘనత తీసుకురావాలని ఎన్నో పాటలు పాడుతున్నారు. ఎన్ని కార్యక్రమాలు చేసినా దేవుడు అంటున్నాడు, నా నామమును మీరు ఏం చేస్తున్నారు? నిర్లక్ష్య పెడుతున్నావా? నా నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు అంటున్నాడండి దేవుడు. ఇంకేమంటున్నాడు చూడండి, నేను తండ్రిని అయితే నాకు రావలసిన, నా నామానికి రావలసిన ఘనత ఏది? ఏమాయను? నాకు రావలసిన ఘనత ఏమైంది అని అడుగుతున్నాడండి. అదేంటి ప్రియమైన వారలారా? అదేంటి? ప్రతి ఆదివారము, ప్రతి గురువారము, ఏ రోజు దేవుని పేరిట కార్యక్రమం ఉన్న ప్రపంచంలో ప్రతి సంఘంలో, ప్రతి చర్చిలో దేవుని నామానికి ఘనత కలుగుతుంది అని అందరూ అనుకుంటున్నారే. ఒక ఆయన అనౌన్స్ చేస్తున్నాడు, పలాని సహోదరి వచ్చి పాట పాడి దేవుని నామాన్ని గణపరుస్తుంది అంటున్నాడు. ఈరోజు మనం దేవుని నామాన్ని గణపరుస్తున్నాం పాటల ద్వారా, స్తుతుల ద్వారా. దేవుని నామాన్ని గణపరుస్తుంటే దేవుడేమో బైబిల్లో ఏమంటున్నాడు? నాకు రావలసిన ఘనత ఏది అన్నాడు. అదేంటి మరి? ఇప్పుడు మనం పాటలతో స్తుతులతో చేసేది దేవుని నామానికి ఘనత రావడం లేదా? దేవుని నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నామా? అదేంటండి? అంటే మనకేం అర్థం కావాలన్నమాట? మనము చేస్తున్న పాటలు, మనం పాడుతున్న పాటలు, మనం చేస్తున్న స్తుతులు దేవుని నామానికి ఘనత తీసుకురావడం లేదు, దేవుణ్ణి మహిమపరచడం లేదన్నమాట. అదే కదండి అడుగుతున్నాడు, నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే
నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అన్నాడు. చూసారా, 2 ఆరోపణలు వచ్చేసాయి ప్రపంచ క్రైస్తవులపై. మొదటిది, ఆయన నామాన్ని ఘనపరచడం లేదట. రెండవది, ఆయనకు భయపడేవాడు క్రైస్తవులలో లేడు. నిజమా అంటే ఇదండి దేవుడు మాట్లాడుతున్నది. ఇది దేవుడు మాట్లాడుతున్నది. అంటే క్రైస్తవులు ఎక్కడో దేవుడు కోరుకున్నది గాక దేవుడు కోరనిది చేస్తున్నారన్నమాట. ఎక్కడో అర్థం చేసుకోలేదన్నమాట. ఎక్కడో పొరపాటు పడ్డారన్నమాట. ఏం చేస్తే దేవుని నామానికి ఘనత వస్తుందో, ఏది చేస్తే దేవుని నామానికి గొప్పతనం వస్తుందో అది చేయకుండా ఏదో పొరపాటుగా వెళ్ళిపోయారన్నమాట. అంతే కదండి. మీటింగ్ వెంగళాయపాలెంలో మీటింగ్ అయితే మీటింగ్ పెట్టిన కన్వీనర్స్ తమ్ముడు కిషోర్ కానీ చెల్లి రాణి కానీ మీటింగ్ ప్లేస్కి వచ్చేసారా, వస్తున్నారా అని ఫోన్ చేస్తూ ఉంటారు. మేము బయలుదేరినప్పుడు వచ్చేసాను, దగ్గరలో ఉన్నానే చెప్తాం. తీరా వచ్చేసిన తర్వాత నేను ఫోన్ చేసి నేను వెంగళాయపాలెం వచ్చేసాను, నువ్వు ఎక్కడున్నావు అని అడిగావు అనుకోండి. ఇక్కడే ఉన్నాను, ఈ బుజ్జికొట్టి సెంటర్లో ఉన్నాను, ఆర్సీఎం స్కూల్ ఎదురుగా స్కూల్ దగ్గర అని చెప్పాడు అనుకోండి. ఏది నేను ఈ ఊర్లోనే ఉన్నాను, వెంగళాయపాలెంలో ఎక్కడ కనపడడం లేదేంటి ఆర్సీఎం చర్చి అని నేను అన్నాను అనుకోండి. ఎక్కడో తేడా వచ్చింది. ఇంతకీ నువ్వు రమ్మన్నది ఏ వెంగళాయపాలెం? గుంటూరు దగ్గర వెంగళాయపాలెం ఆయన రమ్మన్నాడు. నేను కృష్ణా జిల్లాలో వెంగళాయపాలెం వెళ్ళిపోయాను. అంటే ఆయన చెప్పింది నేను అర్థం చేసుకున్నానా, వ్యర్థం చేసుకున్నానా? చూసారా, కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు. ఆయనేమో నల్లపోడు దగ్గర వెంగళాయపాలెం అన్నాడు. నేనేం అర్థం చేసుకున్నాను? విజయవాడ ఎక్కడో వెంగళాయపాలెం అర్థం చేసుకున్నాను. అంటే కన్వీనర్ చెప్పిన ప్లేస్ నాకు అర్థమైందని అర్థం కాలేదట. అర్థం కాల. దేవుడు అంటున్నాడు ఏది ఘనతేది అన్నాడు. మనం ఏమనుకుంటున్నాం? ఘనపరుస్తున్నాం కదా అనుకుంటున్నావు. అంటే నువ్వు చేసేది దేవునికి ఘనత కాదంట. ఒకవేళ నిజంగా అది ఘనపరచడం అయితే దేవుడు నాకు రావాల్సిన ఘనత ఏదని ఎందుకు అడుగుతాడు? అంటే ఎక్కడో మనిషికి దేవునికి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. దేవుడు ఏం చెప్పాడు మనిషికి అర్థం కాలేదు. బిడ్డకు డబ్బులు ఇచ్చి ఫలానా వస్తువు తీసుకురారా అన్నాను అనుకోండి, వాడు వెళ్ళి మనం ఏం కోరామో అదే వస్తువు తీసుకురావాలి. అలా కాకుండా మరొకటి తెచ్చాడు అనుకోండి, ఏరా నీకు చెప్పింది అర్థం కాలేదా? నిజమే, అర్థం కాలేదు. మనం కోరుకున్నది ఒకటి, వాడు వెళ్ళి తెచ్చింది ఒకటి. అలాగే దేవుడు ఘనతను కోరుకుంటే ఘనపరచడం అంటే ఏంటో, దేవుడు దేన్ని ఘనతగా ఆలోచించాడో ఆయన మనసు అర్థం కాలేదండి. అర్థం కాక క్రైస్తవులు వేరుగా చేస్తున్నారు అనమాట. అందుకే ఏమంటున్నాడు? నాకు రావాల్సిన ఘనత ఏది అన్నాడు. ఘనత రాలేదా? ఎవరు గనపరచడం లేదా? మరి నిన్ను గనపరచడం అంటే ఎలాగయ్యా నిన్ను గనపరచటం? నువ్వేం కోరుకుంటున్నావు? ఎంతకి మనం ఏం కోరుకుంటున్నావు? మేమేం చేస్తే నీకు ఘనత వస్తుందో చెప్పు అంటే, లేఖనాలను పరిశోధించు, నేనేంటో తెలుస్తాను. లేఖనాలలో చూడు, నేనేం కోరుకున్నానో నీకు అర్థమవుతుంది అంటున్నాడండి. కానీ ఈరోజు మనిషి లేఖనాలను ఆలోచించడం లేదండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం చూడండి ఒకసారి ఏమంటున్నాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్నా యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయించాలి. నన్ను పరిశీలనగా తెలుసుకోవాలంటున్నాడు. చూడండి అక్కడ, నన్ను పరిశీలనగా తెలుసుకోవాలి అంటే దేవుడు అర్థం కావాలంటే ఏం చేయాలట? పరిశీలన చేయాలట. దేవుణ్ణి పరిశీలన చేయాలా? దేవుణ్ణి పరిశోధన చేయాలా? ఈరోజు మనుషులు భూమిని పరిశోధన చేస్తున్నారు. ఈరోజు మనుషులు ఆకాశాన్ని పరిశోధన చేస్తున్నారు. ఈరోజు మనుషులు ఇతర గ్రహాలను పరిశోధన చేస్తున్నారు. భూగర్భంలో ఎక్కడ గ్యాస్ నిల్వలు ఉన్నాయో పరిశోధన చేస్తున్నారు. భూగర్భంలో ఎక్కడ బంగారపు నిక్షేపాలు ఉన్నాయో పరిశోధన చేస్తున్నారు. భూగర్భంలో ఎక్కడ గ్రానైట్ నిల్వలు ఉన్నాయో పరిశోధన చేస్తున్నారు. దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవాలని ఎవరు ఆలోచిస్తున్నారంటే?
దేవుడికి అంత టైం కూడా వేస్ట్ కదండి. ఏదో రోజు దండం పెట్టుకుంటూ చాలనుకుంటుంది ఈ లోకం. పరిశీలనగా తెలుసుకోవాలంటున్నాడే, పరిశీలన చేయాలి ఆయన మీద. అవునండి, క్రైస్తవుడిగా ఈరోజు నీవు పరిశోధన చేయాలి దేవుడు అంటే ఏంటో. ఒకవేళ పరిశోధనగా తెలుసుకోకపోతే, దేవుడే అర్థం కాకపోతే, ఆ దేవుడున్న లోకానికి మాత్రం ఎలా వెళ్ళగలం చెప్పండి? దేవుడు అర్థం కానప్పుడు, దేవుడినే అర్థం చేసుకోలేనప్పుడు, ఆయనను అర్థం చేసుకోలేని నిన్ను నన్ను పరలోకం మాత్రం ఎలా రాణిస్తాడు చెప్పండి? ఆయన అర్థమైన వాడే అక్కడ ఉండాలి, ఆయన అర్థం చేసుకున్నవాడే అక్కడ ఉండాలి. అందుకే ఈరోజు మనం అర్థం చేసుకుందాం. ఎక్కడో పొరపాటు జరిగింది, దేవునికి ఘనత మహిమ రావడం లేదట. ఎక్కడో పొరపాటు జరిగింది. ఇంతకీ ఏం జరిగింది అని జాగ్రత్తగా మనం పరిశోధన చేయగలిగితేనండి, యెషయా గ్రంథం ఎక్కడ పొరపాటు జరిగిందో జాగ్రత్తగా చూడగలిగితే, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం నుండి, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అన్నాడు. ఈ గ్రంథాన్ని వ్రాస్తున్నది యెషయా గారు. క్రీస్తు పూర్వం సుమారు 700 సంవత్సరాల క్రితం యెషయా గారు బ్రతికారు. ఆయన దర్శనంలో చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? అది ఉజ్జియా మృతి పొందిన కాలమట. ఉజ్జియా అనేవాడు ఇశ్రాయేలీలకు రాజు అండి. ఉజ్జియా అనే వ్యక్తి ఇశ్రాయేలీలకు రాజు. ఆయన చచ్చిపోయాడట. ఆయన మృతి పొందినప్పుడు దేవుడు ఏం చేశాడట? పరలోకంలో సింహాసనంపై ఆసీనుడయ్యాడు. సింహాసనంపై అప్పుడు ఆసీనుడు అవడం ఏంటి? అప్పటి వరకు సింహాసనం మీద లేడా? బాగా ఆలోచించాలి. బైబిల్ చదువుతుంటే, అర్థం చేసుకుంటుంటే, పరిశోధన చేస్తుంటే అందులో అర్థమయ్యే కొద్దీ ఎంతో రుచి, ఎంతో టేస్ట్ బయటపడుతుందండి. ఏమండి, అత్యున్నత సింహాసనం మీద ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం దేవుడు ఆసీనుడు అవడం ఏంటి? అప్పటి వరకు ఆసీనుడై లేడా? ఆసీనుడయ్యాడంటే అర్థం ఏంటో తెలుసా? సమావేశం ఏర్పాటు చేశాడని. ఏమండి, ప్రధానమంత్రి అయినంత మాత్రం 24 గంటలు ఆ లోక్సభలో తన సీట్లో కూర్చొని ఉండడు. ముఖ్యమంత్రి అయినంత మాత్రం 24 గంటలు తన ఛాంబర్లో, సీఎం ఛాంబర్లో సీటు మీద కూర్చొని ఉండడు. అతనికి ఎన్నో పనులు ఉంటాయి. 24 గంటల సీటు కతుక్కొని ఫెవికాల్ వేసుకొని కూర్చోడు. సమావేశాలు ఎప్పుడు జరుగుతాయో అప్పుడు తన సీట్లో కూర్చుంటాడు. శీతాకాల సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, వేసవికాల సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు. అంటే ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ప్రధానమంత్రి కానీ తన సీట్లో కూర్చున్నారు అంటే ఏదో సమావేశం ఉంది కనుక. దేవుడు కూడా తన సింహాసనం మీద ఆసీనుడయ్యాడు అంటే అర్థం ఏంటనమాట? సభ ఏర్పాటు చేశాడు. రాజుల కాలంలో సభలు ఉండేయండి. సభ ఏర్పాటు చేశాడంటే ఏదో సమస్య ఉండాలి, లేదా పని ఉండాలి. మంత్రులందరినీ పిలుస్తాడు, సామంత రాజుల్ని పిలుస్తాడు. ఈయన సింహాసనం మీద కూర్చుంటాడు చక్రవర్తి రాజు. మంత్రులతో చర్చిస్తాడు. ఏ ప్రాంతంలో ఎక్కడ ఏ సమస్య ఉంది, ఏంటి చెప్పండి అంటాడు. పిల్లరా, దేవుడు కూడా పరలోకంలో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. అది దాని అర్థం. సింహాసనంపై కూర్చున్నాడు అంటే సమావేశం ఏర్పాటు చేశాడు. ఏమండి, ఉజ్జియా మృతి పొందినప్పుడే సమావేశం ఎందుకు ఏర్పాటు చేయాలి? పరలోకంలో సమావేశం ఏర్పాటు కావడానికి, ఉజ్జియా మృతి పొందడానికి ఏమైనా సంబంధం ఉందా? ఆలోచించండి. ఏమైనా సంబంధం ఉందా? ఏ సంబంధం లేకపోతే ఉజ్జియా మృతి పొందినప్పుడే ఎందుకు సింహాసనంపై ఆసీనుడు అవ్వాలి? ప్రియులరా, భూమి మీద జరిగే ప్రతి దానికి ప్రభుత్వం ఎక్కడుందో తెలుసా? పరలోకంలో ఉంది. ఇశ్రాయేలీలకు ఒక రాజు అండి ఉజ్జియా. మంచి రాజు, మంచివాడు. ఇప్పుడు అతను చచ్చిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి ఇశ్రాయేలీలకి? ఇప్పుడు ఇశ్రాయేలీల గురించి ఏం ఆలోచించాలి? ఏం చేయాలి? సమావేశం ఏర్పాటైపోయింది. రాజు వచ్చాడు అనగానే పక్కనున్న సైనికులు చేసే పని ఏంటండి? రాజు వచ్చాడు అనగానే ప్రక్కనున్న బంట్రౌతులు, ప్రక్కనున్న పని వాళ్ళు ఏం చేస్తారండి? అదిగో రాజు ప్రవేశిస్తుండగానే రాజాది రాజా రాజమార్తాండ వీరాతి వీరా ఆయన పొగుడుతుండాలి, స్తుతిస్తుండాలి. దేవుడు కూడా పరలోకంలో ఆసీనుడు కాగానే దేవదూతలు ఏం చేస్తున్నారు చూడండి.
దేవదూతలు ఏం చేస్తున్నారు చూడండి, 3వ వచనం నుంచి 3వ వచనం. దేవదూతలు కోటాను కోట్ల మంది ఉంటారు పరలోకంలో, కోటాను కోట్ల మంది. ప్రభు ఆసీనుడు అయ్యాడు లేదు, వెంటనే ఏం చేస్తున్నారు చూడండి, వారు దేవదూతలు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానాలు చేస్తున్నారు. రాజు కనిపించగానే ఎలాగైతే రాజాది రాజ మార్తాండాన్ని పొగడ్తల జల్లు కురుస్తుందో, దేవుడు కనిపించగానే దేవదూతలు తమ పని మొదలు పెట్టేయండి. ఏమని? యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలండి. గాన ప్రతిగానాలు. ఎంతమంది? కోటాను కోట్ల మంది. ఏమండి, కోటాను కోట్ల మంది ఉంటే ఎలా పాడగలరు అనుకుంటున్నారా? వాళ్ళు చాలా సమర్థులండి, చాలా సమర్థులు. కేవలం ఒకరు ఇద్దరు ఉంటే మనం సమర్థవంతంగా పాడగలం. ఒక 10 మంది 20 మంది ఉన్నారనుకోండి, ఒకరు ముందు ఒకరు వెనక, శృతి లయ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, గందరగోళం అయిపోతుంది. కానీ కోట్ల మంది కలిసిన ఎలా పాడుతున్నారు తెలుసండి? దేవదూతలు మంచి సింగర్స్ తెలుసండి, మంచి గాయకుడు వాళ్ళు. గాన ప్రతిగానం, గానము ప్రతిగానం, గానం ప్రతిగానం. వారు పాడుతుంటేనండి నిజంగా మామూలు వాళ్ళు కాదండి. మనం ఎలాంటి వాళ్ళం అంటే, ఆదివారం చూడాలి మన బ్రతుకులు. ఆదివారం చక్కగా 10 గంటల వరకు మైక్ పెడతారు. ఆ మైకులో పెట్టిన ఆ పాటలు ఉన్నాయి చూసారా? ఏ ప్రొఫెషనల్ సింగరు చక్కగా పాడిన పాటలు ఉంటాయి, వినడానికి బాగుంటాయి. అప్పటి వరకు పాటలు పాడారు కదా, అయినా మనం ఏం చేస్తామంటే మళ్ళీ పాటలు పాడడం ప్రారంభిస్తాం. పాట ఎవరు పాడాలి? డాన్స్ ఎవరు వేయాలి? డాన్స్ వచ్చిన వాడు వేస్తే అందంగా ఉంటుంది. పాట ఎవరు పాడాలి? పాడగలిగిన వాడు పాడితే అందంగా ఉంటుంది. కానీ మనం ఎలా పాడతాం? ఆహా, గార్ధప స్వరాలు, కర్ణ కఠోరం అయినా పాడేస్తుంటాం. ఏదో పిచ్చి మనకు పాడేస్తాం, అయినా పాడేస్తాం, బాగోపోయినా పాడేస్తాం. కానీ దేవదూతలు అలాంటి వాళ్ళు కాదండి, గొప్ప సింగర్లు. అలా పాడుతుంటే ఏం జరిగిందో చూడండి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులే అదిరిపోతున్నాయటండి. వారి కంఠస్వరం వల్ల గడప కమ్ముల పునాదులు అదిరిపోతున్నాయట. మరి మనం పాడితే కనీసం కిటికీ అన్న కదులుతుందా? కిటికీ కాదు కదా, పైన ఫ్యాన్ కట్టిన చిన్న కాగితం కూడా కదలదు. దేవదూతలు అంత గొప్పగా పాడుతున్నారండి, అంత గొప్పగా పాడుతున్నారు. నిజంగా అండి, అంత గొప్పగా పాడుతుంటే దేవుడికి ఎలా ఉండాలి చెప్పండి. మొట్టమొదటిసారిగా వెంగళాయపాలెం వచ్చాను నేను. ఏదో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ప్రప్రథమంగా అడుగు పెడుతున్నారు, అందులోనూ డిప్యూటీ డైరెక్టర్ గారు వస్తున్నారని మీ ఊర్లో ఉన్న క్రైస్తవులంతా కలిసి ఆ ఊరి బయట ఆ నల్లపాడు ఎంట్రన్స్లోనే, నల్లపాడు నుంచి వచ్చే ఎంట్రన్స్లోనే పెద్ద ఫ్లెక్స్ కట్టేసి, పెద్ద లైటింగ్ లాగేసి, పెద్ద రథం పెట్టేసి నన్ను కూర్చోబెట్టుకొని మేళ తాళాలతో, ఏమంటే నా మీద ఒక కవిత్వం, ఒక పాట కూడా వ్రాసేసి ఊరేగిస్తూ తీసుకొచ్చారనుకోండి, నాకు ఎలా ఉంటుంది చెప్పండి? నేల మీద నడుస్తానా, గాలిలో నడుస్తానా? అప్పుడు ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉంటాను. నా గురించి ఒక మాట పొగిడితేనే, నా గురించి పొగిడే కార్యక్రమాలు చేస్తేనే నేను ఆగలేనే. మనుషులు అంటుంటారండి, అబ్బా పొగడతలంటే నాకు ఇష్టం ఉండవండి అంటారు. ఆ మాట అన్నవాడికి నిజంగా ఇష్టం పొగడతంటే ఇష్టపడినవాడు ఎవడండి? పొగడతంటే ఇష్టపడినవాడు ఎవరు? మన గురించి ఒక పాటే రాస్తే ఎలా ఉంటుంది చెప్పండి? పొగిడితేనే భూమి మీద ఆగం. అలాంటిది మన మీద ఒక పాటే వ్రాసి పాడుతుంటే నువ్వు ఇంద్రుడివి చంద్రుడు అని ఆనందంగా ఉండాలి కదా. మరి కోటాను కోట్ల మంది దేవదూతలు దేవుని గురించి స్తుతి చేస్తూ పాటలు పాడుతుంటే దేవుడు ఎలా ఉండాలి? దేవుడు ఎలా ఉండాలంటే ఆనందించాలి, సంతోషపడాలి. కానీ దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. క్రిందికి వచ్చేసరికి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. 8వ వచనం. దేవుడు మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. అప్పుడు నేను, దేవుడు మాట్లాడే మాట వినబడుతుంది ఆయనకి. నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవును? ఎవరిని? ఇది సంతోషంగా ఉందా, నిష్ఠూరంగా నిట్టూర్పు విడుస్తున్నట్టుందా? దేవుడు సంతోషంగా లేడు. కోటాను కోట్ల మంది దేవదూతలు పాటలు పాడినా దేవుడు సంతోషంగా లేడండి, సంతోషపడలేదు.
ఏదో నిట్టూర్పు విడుస్తున్నట్టుగా, బాధపడుతున్నట్టుగా ఉంది. నేను ఎవరిని పంపాలి? మా నిమిత్తం ఎవరు పోతారు అంటున్నాడేంటి? ఎవరు పోతారు అంటున్నాడేంటి? అంటే దేవుడు ఏదో విషయంలో బాధపడుతున్నాడు. దేవుడు దేని విషయంలోనో బాధపడుతున్నాడు. ఏంటా విషయం? ఎందుకు బాధపడుతున్నాడు? ఇవేమీ దేవదూతలకు తెలియలేదండి, అర్థం కాలేదు. దేవదూతలు మాత్రం దేవుడు కనిపించాడు గనక పరిశుద్ధుడు 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 గాన ప్రతిగానాలు పాటలు పాడేస్తున్నాయి. యెషయా వచ్చాడండి, యెషయా మాట్లాడుతున్నాడు చూడండి. అప్పుడు యెషయా మాట్లాడుతున్నాడు చూడండి. తర్వాత మాటలు అంతటా నేను ప్రభువేమో, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ఆయన అంటున్నాడు. దానికి నేను సమాధానం చెప్పాను, ఏమని? చిత్తగించుము, నేనున్నాను కదయ్యా, నన్ను పంపు అన్నాడు. ఏమండి, ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే దేవుడు రాగానే దేవదూతలు పరిశుద్ధుడు 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 అంతగాన ప్రతిగానాలు చేస్తుంటే యెషయా ఏం చేయాలండి? దేవుడు రాగానే ఏమనాలి? యెషయా ఏమైనా స్తుతించినట్టు కానీ, స్తోత్రం చెల్లించినట్టు కానీ ఉందండి అక్కడ? హల్లెలూయా అనాలి కదండి. దేవుడు రాగానే హల్లెలూయా అనాలి. ఏమనలేదు. దేవునికి స్తోత్రం అనాలి, అది కూడా అనలేదు. ప్రభువుకు మహిమ కలుగును గాక అనాలి, అది కూడా అనలేదు. లేదా ఒక పాట ఎత్తుకోవాలి, అది కూడా అనలేదు. సైలెంట్గా ఉన్నాడు. పైగా దేవుడు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాడు. అదేంటంటే, దేవుడు కనిపిస్తే ఒక స్తుతి కూడా చేయలేదే, ఒక పాట పాడలేదే. దేవుడు ఏది అడిగాడో దానికి సమాధానం చెప్పాడు. నేను ఎవరిని పంపాలి, మా నిమిత్తం ఎవడు పోవును అని దేవుడు అనగానే, తండ్రి నేనున్నాను, నన్ను పంపు. కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు, వాళ్ళల్లో ఒక్కడైనా ప్రభువా నన్ను పంపన్నాడా? అనలేదు. కోట్ల మంది ఉన్నారు ఆయన దగ్గర, కానీ వాళ్ళల్లో ఎవరు కూడా మమ్మల్ని పంపు అంటూ లేదు, పాటలు పాడుతున్నారు. అంటే దేవుడికి యెషయాకు మాత్రమే అర్థమైన ఒక సంగతి ఉంది, దేవదూతలకు అర్థం కాని సంగతి ఉంది. వీళ్ళిద్దరికీ మాత్రమే అర్థమైంది, వాళ్ళకి అర్థం కాలేదు. వీళ్ళకి అర్థమైంది కనుక వీళ్ళ దగ్గర పాటలు లేవు. దేవుడు ఏమన్నాడో యెషయాకు అర్థమైంది, యెషయా ఏం చెప్పాడో దేవుడికి అర్థమైంది. కానీ దేవుడు అలా ఎందుకున్నాడో దేవదూతలకు అర్థం కాలేదు. దేవుడు బాధతో ఉన్నాడు. ఇంతకీ ఎందుకు అలా ఉన్నాడు? ఎందుకు అలా ఉన్నాడంటే, ఇశ్రాయేలీలు మామూలు వాళ్ళు కాదు. దేవుని వాక్యము లేకపోతే ఎంత ఘోరంగా ఉంటారో తెలుసు కదండి. వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి వాళ్ళను రప్పిస్తే మార్గ మధ్యంలో ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారండి. నీళ్లు కావాలని ఒకసారి, మాంసం కావాలని ఒకసారి, ఎన్ని తిరుగుబాట్లు. ఇకపోతే చివరిసారిగా తీరా కానాను దేశాన్ని దగ్గరికి వచ్చిన తర్వాత మేము రామా దేశానికి వెళ్ళిపోతాం ఐగుప్తుగా తిరుగుబాటు చేశారు. ఇలాంటి జనులను ఒక మంచి నాయకుడు నడిపించాలి, మంచి నాయకుడు. లేకపోతే వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మాట వినరు. అప్పటి వరకు నాయకుడిగా సమర్థవంతంగా వారిని నడిపించిన ఉజ్జియా కాస్త చచ్చిపోయాడు. దేవుడి బాధ ఏంటో తెలుసండి. భూమి మీద ప్రతినిత్యము మా గురించి ప్రకటించే ధర్మశాస్త్రం వినబడుతుందంటే ఇదిగో ఈ ఉజ్జియారాజు వలన వినబడింది. కాస్త మంచోడు ఉన్నాడు గనక ఇదిగో మా గురించి ధర్మశాస్త్రంలో రాయబడిన మా గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇదిగో ఆ మంచోడు కాస్త చచ్చిపోయాడు. ఇప్పుడు వీళ్ళు ఏమైపోతారు? మనిషి తీవ్రంగా చెడిపోయి వ్యభిచారానికి, త్రాగుడుకు బానిసైపోయి దేవుడికి పూర్తిగా దూరం అయిపోతున్నప్పుడు వారికి దేవుడి భయం చెప్పే మంచివాడు కాస్త చచ్చిపోయాడు. ఇప్పుడు మా గురించి ఎవరు చెబుతారు భూమి మీద? మా గురించి చెప్పే ఉజ్జియా ఒక్కడు చచ్చిపోయాడు. ఇప్పుడు మా గురించి ఎవరు చెబుతారు? అదండి దేవుడి బాధ. ఏమండి, ఈరోజు మనిషి చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడి గురించి తెలియక, దేవుడు అర్థం కాక. ఒకసారి ప్రపంచాన్ని చూడండి, ఏముంది జీవితంలో? మరణంతో అంతా అయిపోతుంది గనక ఈ భూమి మీద ఉండగానే తాగాలి, తినాలి, సుఖించాలి. ఎందుకండి ఈ మాటలు వస్తున్నాయి మనిషికి? ఎందుకు ఈ మాటలు వస్తున్నాయి? చావు తర్వాత ఒక మహాలోకం ఉందని, అక్కడ దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడని ఆయన గురించి చెప్పేవారు లేరు గనక, ఆయన గురించి అర్థం చేయించేవారు లేరు గనక మనిషి ఈరోజు ఈ జీవితంలో అన్ని అనుభవించాలనుకుంటున్నాడు. ఈరోజు ప్రపంచాన్ని చూడండి, ఎంత దారుణంగా చెడిపోయింది ఈ ప్రపంచం, ఎంత దారుణంగా.
ఈ మధ్య భారతదేశంలో గొప్ప గొప్ప సంఘటనలు జరుగుతున్నాయి, మీకు తెలుసు కదా. ఒకరు కాదట, గ్యాంగ్ రేపు. అంటే ఒకళ్ళైతే మరి బాగోదని గ్యాంగ్ రేపు నమోదవుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఢిల్లీలో జరిగిన ఆ సంఘటన తర్వాత వరుస పెట్టి ఎన్ని సంఘటనలు బయటపడ్డాయి చూడండి. అంత డెవలప్ అయిపోయిందా భారతదేశం? ఎంత డెవలప్ అయిందంటే ఈ భూమి మీద, ఈ భారతదేశంలో, ఈ నేల మీద తెల్లవారి లేచి పేపర్ తిరగేస్తే ఈ పేపర్ వాళ్ళకు తెలిసిన న్యూస్ మాత్రమే రాయగలరు. తెలియని న్యూస్ ఎన్ని ఉన్నాయో. తెల్లవారి లేచి పేపర్ చూద్దామంటే ఏ ప్రక్క మానభంగం గురించి రాయబడుతుందో, ఏ ప్రక్క హత్యల గురించి రాయబడుతుందో, ఏ ప్రక్క మోసం గురించి రాయబడుతుందో, ఏ ప్రక్క వంచన గురించి రాయబడుతుందో అని ప్రతి క్షణం భయపడవలసిన పరిస్థితి. అంటే తెల్లవారి లేచి పేపర్ చూస్తే దారుణాలు, ఘోరాలు, నేరాలు, అకృత్యాలు, వంచనలు, మోసాలు. మనిషిని వంచిస్తూ, మనిషిని తెగ నరుకుతూ, మనిషిని బలవంతం చేస్తూ ఈ భూమి మీద మనిషి పాపంతో నిండిపోయాడండి. ఈ భూమిని చూసి దేవుడికి సంతోషం ఉంటుందా, దుఃఖం ఉంటుందా చెప్పండి? ఈ భూమి మీద చనిపోయిన మనిషిని చూసి దేవుడు సంతోషపడాలా? ఏమని సంతోషపడాలి? బాగా వాడు తాగుతున్నాడని సంతోషపడాలా? వాడు బాగా వ్యభిచరిస్తున్నాడని సంతోషపడాలా? వాడు బాగా దోచుకుంటున్నాడని సంతోషపడాలా? వాడు దేవుణ్ణి మర్చిపోయి సుఖాల మాయలో పడి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడని సంతోషపడాలా? ఒక్కసారి ప్రపంచాన్ని చూడండి. ఎవరండి మంచిగా బ్రతుకుతుంది? ఎవరు మంచిగా బ్రతుకుతున్నారు చెప్పండి? అందుకే దేవుని కంట ఉన్నది ఇప్పుడు కన్నీళ్ళండి, కన్నీళ్ళు. దేవుడు ఆనందంగా లేడు. మా నిమిత్తం ఎవరు వెళతారని ఏడుస్తున్నాడు. ఆయన మనసులో ఉన్న బాధ ఏంటో యెషయాకు అర్థమైంది గనక ఆయనకు కావలసింది ఇప్పుడు పాటలు కాదు, కోడాను కోట్ల దేవదూతలు దేవుని మనసులోని మాట అర్థం చేసుకోలేక పాటలు పాడుతున్నాయి. ఆ పాటలు దేవుడిని సంతోషపెట్టలేకపోయాయండి. దేవుని మనసులో ఉన్నది ఏంటో దేవుడు అర్థం కాక, దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడో, ఎందుకు ఈ సభ ఏర్పాటు చేశాడో దేవదూతలకు అర్థం కాక పాటలు పాడుతూ కూర్చున్నాయి. వారి పాటలు కోట్ల మంది ఉన్నా, వారి కంఠస్వరం వల్ల గడపకమ్మల పునాదులు అదిరిపోతున్నా దేవుణ్ణి మాత్రం ఎంత కదిలించలేకపోయాయి, ఎంత ఆయన మనసులు కదిలించలేకపోయాయి. గడపకమ్మల పునాదులు కదిలాయే కానీ దేవుని మనసు చెలించలేదు. ఎందుకో తెలుసా? ఆయన మనసు అంతా భారంతో నిండింది. ఏ భారంతో? చెడిపోయిన మనిషిని చూసి గుండెల నిండా బాధతో ఉన్నాడండి ఆయన. బాధపడేవాడికి పాటలు వినిపించకూడదంటే మీకు తెలుసా? బాధలో ఉన్నవాడికి పాటలు వినిపించకూడదు. పాటలు కోరుకుంటాడు అనుకుంటున్నారా? బిడ్డ చచ్చిపోయి పుట్టాడు దుఃఖంతో ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమంటే బాధపడుతున్నారా, ఒక్క నిమిషం ఉండండి ఒక పాట పాడతానని పాడెత్తుకున్నాడు అనుకోండి, ఎట్లా ఉంటుందండి? బాధ కాస్త కోపం అయిపోతుంది. కర్ర తీసుకున్నాడంటే బాధపడే వారి దగ్గర పాటలు పాడకూడదు. పోనీ డ్యాన్స్ వేస్తానంటావా? వేయడానికి 2 కాళ్ళు ఉంచడు. పిల్లరా, బాధపడే వారి దగ్గర ఎలా ఉండాలో మనకు తెలుసు. బాధపడేవాడి దగ్గర పిచ్చి పిచ్చి పాటలు పాడకూడదు. దేవుడు చెప్పాడండి, దుఃఖ చిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పై బట్ట తీసివేయి వానితో సమానం. బాగా చలిగా ఉందండి, బాగా చలిగా ఉంది. దుప్పటి నిండా కప్పుకున్నాడు. లాగేసామనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి? నువ్వు వచ్చింది ఎవరు, అన్న, తమ్ముడా, నాన్న తెలీదు. అలా లాగగానే ఇలా దండేస్తాడు. అంత కోపమా? బాధ కదండి. అతి భయంకరమైన చలిలో దుప్పటి లాగేస్తే ఎంత బాధో. దుఃఖంతో ఉన్నవాడికి పాటలు వినిపిస్తే కూడా అంతే బాధ, అంతే బాధ అండి. ఇప్పుడు దేవుడు దుఃఖంతో ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడా? దుఃఖంతో ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడా? దేవుడు సంతోషంగా ఉన్నవాడు అన్నవాళ్ళు ఎవరండి ప్రపంచంలో? ఒక్క మనిషిని చూపించండి మంచివాడిని, ఒక్క మనిషిని చూపించండి. ఇంత సృష్టిని చేసి ఆకాశం, భూమి, ఈ భూమిలో సర్వ సంపదలు, ఆ భూమి పైన మనిషి తినడానికి ఎన్నో కోట్ల రకాల ఆహార పదార్థాలు. ఇంత కష్టాన్ని ఎందుకు తీసుకున్నాడు తెలుసా అండి? ఇంత కష్టాన్ని, ఇంత సృష్టిని చేసే కష్టాన్ని ఎందుకు తీసుకున్నాడు తెలుసా? ఆయన ప్రతిరూపాలుగా మీరు నేను కావాలని భూమి మీద ఉంటామని కోరుకొని, ఆయన ఇంతగా కష్టపడి ఇంతగా కోరుకొని చేసుకున్న మనిషి ఇంత దారుణంగా చెడిపోతే ఏ తండ్రి అండి సంతోషంగా ఉండగలడు? చెడిపోయిన మనిషిని చూసి దేవుడు దుఃఖిస్తుంటే
దుఃఖిస్తున్న దేవుణ్ణి చూసి ఓదార్చడం అవసరం అనుకున్నాడు. యెషయా ఏం మాట్లాడాడు? తండ్రి, మీ గురించి చెప్పడానికి నేను వెళతాను, మీ గురించి చెప్పడానికి నేను వెళతాను అన్నాడండి. నేను వెళతాను అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడికి ఏం కావాలి? దేవుడికి ఏం కావాలి? దేవుడు మనిషికి అర్థమైతే, క్రైస్తవుడు దేవుడిని అర్థం చేసుకుంటే ఇప్పుడు చేయవలసింది పాటలు పాడడం కాదు, పాటలు కాదు. మరి ఏం చేయాలి? ఆ దేవుని గురించి చెడిపోయిన మనిషి దగ్గరకు వెళ్ళి చెప్పు. వాక్యంతో ఒక మనిషిని మార్చు. చెడిపోయిన మనిషిని మంచిగా మార్చడానికి, మంచి మార్గంలో పెట్టడానికి, దేవుని వైపు మళ్లించడానికి నీ వంతు ప్రయత్నం చేయి. అది కావాలి దేవుడికి. ఇప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టడం, గణపరచడం అంటే పాటలు పాడడం కాదండి, పాటలు పాడడం కాదు. ఈరోజు క్రైస్తవులకు కూడా ఒకనాడు దేవదూతలకు దేవుని మనసు ఎలా అర్థం కాలేదో, ఈ రోజున్న క్రైస్తవులకు కూడా దేవుడు అర్థం కాలేదంటే, అర్థమైతే కన్నీళ్లు పెట్టుకున్న దేవుడు కన్నీళ్లు తొడవడానికి ప్రతి ప్రాంతానికి వెళ్ళి సువార్త పని చేస్తారే తప్ప, దేవుని గురించి చెడిపోయిన మనిషికి చెప్పి చెడిపోయిన మనిషిని బాగు చేయాలని చూస్తారే తప్ప, ఎవరి సంఘాల్లో వాళ్ళు కూర్చొని పాటలు పాడరండి. ఎవరి సంఘాల్లో వాళ్ళు కూర్చొని పాటలు పాడరు. పాటలు ఏం తక్కువ అండి దేవుడికి? కోటాను కోట్ల మంది ఉన్నారు సింగర్లు పరలోకంలో, వాళ్ళ పాటలే వినలేక చెవులు మూసుకుంటున్నాడు ఆయన. బాధతో ఉన్న ఆయనకు దేవదూతల పాటలే నచ్చలేదు. మరి నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? యెషయాకు అర్థమైందంటే ఇప్పుడు పాడవలసింది పాట కాదు. తండ్రి, మీ గురించి చెప్పడానికి నేను వెళతాను అంటే సువార్త ప్రకటనకు బయటకు వెళతాను. యేసుక్రీస్తు తెలుసు కదండి మీకు. ఈ సృష్టి పుట్టక ముందు ఒకనాడు తండ్రి దగ్గరే పరలోకంలో తండ్రి కుడిపార్శ్వాన ఎప్పుడు కూర్చొని ఉండేవాడు. కానీ 2000 సంవత్సరాల క్రితం అంటే ఆ పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చేసాడండి. 2000 సంవత్సరాల క్రితం పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. పరలోకాన్ని విడిచిపెట్టడం అంటే ఏమనుకున్నారండి మీరు? ఆయన హోదా ఏంటో తెలుసు అక్కడ. ఆయన దేవదూతల్లో దేవదూత కాదైనా, అందరు దేవదూతల్లో ఒక దేవదూత లాంటి వాడు కాదైనా. దేవుని తర్వాత దేవుడు అంతటి స్థాయి కలిగి, హోదా కలిగి, అధికారం కలిగి, కోటాను కోట్ల దేవదూతలు తనకు సలాం కొడుతుంటే వారందరి పైన అధికారిగా ఉన్నాడు యేసుక్రీస్తు. పరలోకం అంటే కష్టాలకు, కన్నీళ్లకు, బాధలకు చోటు లేని స్థలం కదా. ఈ భూమి మీదకి వస్తే అన్ని కష్టాలే. కానీ ఆ పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చేయాలనుకున్నాడండి. ఆ పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చేయాలి. ఎందుకంటే పరలోకంలో సంతోషం ఉంటుంది అని నేను ఇక్కడే ఉండిపోతే ఒక ప్రక్క భూమి మీద ఉన్న మనుషులను చూసి ఎవరు దుఃఖపడుతున్నారు? నా తండ్రి. పరలోకంలో దుఃఖానికి చోటు లేదు అనుకుంటే ఆ పరలోకంలో నా తండ్రికే దుఃఖం కలిగి ఉంది. ఎందుకంటే భూమి మీద ఉన్న మనిషి వలన అది చూశానండి. చూసి తండ్రి, ఈ భూమి మీద ఉన్న మనుషులు చెడిపోతున్నారని నువ్వు బాధపడుతుంటే నేను నీ ఎదురుగా కూర్చొని నువ్విచ్చిన ఈ సింహాసనం మీద అధికారం కలిగి ఈ కోటాను కోట్ల దేవదేవతల మీద పెత్తనం చేస్తూ నా సంతోషాన్ని నేను చూసుకోలేనయ్యా, నా స్వార్థాన్ని నేను చూసుకోలేను. నువ్వు నాకు సంతోషమైన స్థితి ఇచ్చావు. అండ్ నీ కుడిపార్శ్వాన కూర్చొని కోటాను కోట్ల దేవదూతల మీద అధికారం ఇచ్చావు, సర్వ సుఖాలను కట్టబెట్టావు. కానీ నీ కళ్ళల్లో మాత్రం దుఃఖాన్ని పెట్టుకున్నావు. నీ కంట కన్నీరు ఒలుకుతున్నప్పుడు నేను ఈ భూమి, ఈ పరలోకంలో సింహాసనం మీద అధికారంతో కొలకడం నాకు ఇష్టం లేదు. నేను భూమి మీదకి వెళ్తాను. ఎలా వెళతాను? నాకున్న ఈ అధికారం కాదు, ఈ అధికారాన్ని విడిచిపెట్టి వెళతాను. నాకున్న దైవత్వం అనే ఈ శక్తిని నేను వదిలేస్తాను. నా స్వరూపాన్ని నేను విడిచిపెడతాను. ఒక మానవ రూపంలోకి వెళతాను. మానవ రూపంలో కూడా కోటాను కోట్లు సంపద కలిగిన ఒక ఆస్తిపరుడిగా నేను వెళ్ళను. ఒక సాధారణమైన, ఒక సామాన్యుడిగా, ఒక పేదవాడిగా, వడ్రంగి వారి కుటుంబంలో నేను పుడతాను. ఎందుకంటే యేసుక్రీస్తు అంతటి గొప్ప స్థానాన్ని వదిలిపెట్టి మట్టి మనుషుల మధ్యకు వచ్చాడు. యేసుప్రభు వచ్చాడంటే మామూలు అనుకుంటున్నావు కదా నువ్వు? అది చిన్న విషయం అనుకుంటున్నావా? కాదంటే ఈరోజు రాజకీయ నాయకులను మీరు చూడండి. అటు కాంగ్రెస్ వాళ్ళైనా, తెలుగుదేశం వాళ్ళైనా, ఏ పార్టీ వాళ్ళైనా ప్రజల మధ్యకు వస్తారండి. ఎందుకు వస్తారు చెప్పండి? వస్తున్నా మీకోసం ఉన్న దాని వెనక వస్తుంది ఆయన కోసం అని అందరికీ తెలుసు. ఏదో ఓదార్పు అని ఎవరి కోసం ఓదార్పు? ఇక కాంగ్రెస్, ఏ పార్టీ వాళ్ళను చూసినా వారి స్వార్థమే ఉంటుందండి. ఏ నాయకుడైనా అతని స్వార్థం కోసమే వస్తాడు తప్ప ప్రజల గోడు పట్టించుకోవడానికి కాదు. పైగా వచ్చేటప్పుడు ఎలా వస్తారో తెలుసు కదండి. వారికి ఉన్న హంగులు, వారికి ఉన్న ఆర్భాటాలు,
వారి కార్లను చూడండి, వారి ఆర్భాటం చూడండి, వాళ్ళ వెనకున్నటువంటి పటాలను చూడండి, వారి వెనకున్నటువంటి ఆ రక్షక పటాలను చూడండి. ఎంతమంది, ఎన్ని కన్నులండి! తనకున్న హోదాని ఏం విడిచిపెట్టరు, తనకున్న అధికారాన్ని విడిచిపెట్టరు. అలా వస్తారు, 10 నిమిషాలు ఉంటారు, వెళ్ళిపోతారు. మీ వెంగళాయపాలెం కూడా వచ్చి ఉండొచ్చు. ఏమండి, ఒక నాయకుడు వచ్చి మీ దగ్గర 10 నిమిషాలు ఉంటే మీ కష్టాలన్నీ అర్థమైపోయాయా మీకు? ఆయనకి మన కష్టాలన్నీ ఆయనకి అర్థమైపోయాయా? 10 నిమిషాలు ఆయన కష్టమే చెప్పుకుంటాడు, మాకు ఈసారి అధికారం ఇవ్వండి అని. 10 నిమిషాలు ఉంటాడు. ఆ 10 నిమిషాల్లో 8 నిమిషాలు ఆయన బాధ చెప్పుకుంటాడు, మాకు అధికారం లేదు, మాకు అధికారం లేదు, మాకు అధికారం ఇవ్వండి అని. 2 నిమిషాలు ఉంటాయా? అమ్మ మీకేం బాధలు ఉన్నాయి చెప్పండి అంటాడు. 2 నిమిషాలు చెప్పాలా? 2 నిమిషాల్లో ఏం చెప్పాలయ్యా? ఏం చెప్పాలి? ఏమని చెప్పాలి? పట్టెడు అన్నం తినే దిక్కు కూడా లేని పరిస్థితుల్లో, ఇంట్లో చక్కగా నిద్రపోవడానికి కూడా అనుకూలం కాని పరిస్థితుల్లో, టైంకు మంచినీళ్ళు రాక, కరెంటు లేక మా పిల్లలు మేము అనారోగ్యం పాలైపోతుంటే, రేషన్ సరిగా రాక ఈ భూమి మీద బ్రతికే చిత్రమవుతుంటే, 2 నిమిషాలలో వచ్చి ఏం కావాలో చెప్పండి, ఏం చెప్పాలి చెప్పండి. మన కష్టాలేంటో అర్థం కావాలంటే అతని హోదా విడిచిపెట్టురమ్మనండి, అతని అధికారాన్ని విడిచిపెట్టురమ్మనండి. ఒక సాధారణమైన మనిషిగా సాధారణ జీవితం మన మధ్య గడపమని చెప్పండి. అప్పుడు అర్థమవుతాయి మన కష్టాలేంటో, మన కన్నీళ్ళేంటో. కానీ ఏ నాయకుడు రాడు. యేసుక్రీస్తు మాత్రం పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడండి. మన గురించి, మనల్ని మార్చడానికి, మన కోసం వచ్చాడు. ఎలాగూ సుడిగాలి పర్యటన చేయలేదు, 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోలేదు. ఆర్భాటంగా ఏసీ కార్లలో రాలేదు, హెలికాప్టర్లో రాలేదు. ఒక సామాన్యుడిగా 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఒక మనుషులలో మనిషిగా బ్రతికి మనకెన్నో మాటలు చెప్పి, చివరికి తన బ్రతుకునే మనకు ఫణంగా పెట్టి, ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించి వెళ్ళిపోయాడు. ఈ భూమి మీదకి వస్తే ఈ భూమి మీద ప్రజలు పరలోకం నుంచి దైవ కుమారుడు వచ్చాడని ఘనపరచరు, ఆయన్ని ఘనపరచరు, సన్మానం చేయరు, దండ వేసి దండం పెట్టరు, రాళ్లతో కొడతారు, కొరడాలతో కొడతారు, చివరికి ఆ సిలువకు వేసి మేకులు కొడతారు. ముఖం మీద పిడిగొత్తులు, ప్రక్కలు బలెపు పెట్టు, తల మీద ముళ్ళ కిరీటం, ఆఖరి రక్తపు ఒట్టు కారేంత వరకు విడిచిపెట్టారన్న సంగతి ఆయనకి తెలుసండి. అయినా వెళతానన్నాడు. ఎందుకు వెళతానన్నాడు తెలుసా? పరలోకంలో ఉన్న దేవుని బాధను అర్థం చేసుకున్నాడు గనక ఈ భూమి మీదకి వచ్చి ప్రతి మనిషి దగ్గరకు వెళ్ళి వాక్యం ప్రకటించాడు. ప్రతి మనిషిని మార్చడానికి ప్రయత్నించాడు. ప్రతి మనిషిని దేవునికి దగ్గర చేయడానికి ప్రయత్నించాడు. దేవుణ్ణి అర్థం చేసుకున్న యేసుక్రీస్తు సువార్త వ్యాప్తి చేయడానికి, ఈ భూమి మీద వాక్యం ప్రకటించడానికి పరలోకాన్ని విడిచి వచ్చేసేదండి. దేవుణ్ణి అర్థం చేసుకున్న యెషయా, తండ్రి నన్ను పంపన్నాడు, వాక్యం చేతపట్టాడు, ఇశ్రాయేలీల మధ్యకు వెళ్ళాడు, దేవుని మనసిది, దేవుడు ఇంత బాధపడుతున్నాడని చెప్పాడు. ఈరోజు క్రైస్తవులుగా మనకు దేవుడు అర్థమయ్యాడు అంటే ఏం చేయాలో తెలుసా? మనం అర్థమైన వాళ్ళమైతే ఏం చేయాలో తెలుసా? ఆయన కన్నీళ్లతో ఉన్నాడు. తెలుసా మీకు ఆ సంగతి? ఆయన కన్నీళ్లు తొడవాలి అంటే చెడిపోతున్న, నాశనమైపోతున్న, చచ్చిపోతే పాతాళానికి జారిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ ప్రపంచ మానవాడి దగ్గరకు వాక్యం చేత పట్టుకొని వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు పాట పాడితే ఏంటి, పాడకపోతే ఏంటి? నువ్వు పాట పాడితే దేవుడికి వచ్చేది ఏంటి, పాడకపోతే వచ్చే నష్టం ఏంటి? నువ్వు చేయవలసింది, నేను చేయవలసింది ఏంటో తెలుసా? ఈ సువార్త పట్టుకొని వెళ్ళండి, దేవుడి గురించి చెప్పండి, పరలోకం ఉందని చెప్పండి, బ్రతుకు దేవుడి కోసం అని చెప్పండి. ఒక వ్యక్తికి దేవుడు అర్థమైతే ఆ దేవుడు మారితే, ఆ వ్యక్తి మారితే దేవుడి వైపు, ఆ వ్యక్తి దేవుడి వైపు మళ్ళితే పరలోకంలో ఉన్న నీ దేవుడు సంతోషిస్తాడు. అంటే దేవుడు ఏం కోరుకున్నాడు? వాక్యం చెప్పి ఒక మనిషిని మార్చండి అని కోరుకున్నాడు. కానీ ఈరోజు క్రైస్తవులుగా మనం ఏం చేస్తున్నాం? ఎవరి సంఘాలలో వాళ్ళు పాటలు పాడుకుంటూ ఉన్నాం. ఏ పాటలు ఆ దేవుణ్ణి సంతోష పెట్టవో ఆ పాటలే పాడుకుంటున్నాం. అంటే ఒకనాడు దేవదూతలకు దేవుడు అర్థం కానట్టే ఈరోజు క్రైస్తవులుగా మనకు కూడా దేవుడు అర్థం కాలేదు. ఒకవేళ అర్థమైతే, అర్థమైన యెషయా పాట పాడా, సువార్త చేపట్టాడా? ఏం చేశాడు? అర్థమైన యెషయా సువార్త పట్టుకొని వెళ్ళిపోయాడు.
అర్థమైన యేసుక్రీస్తు, తండ్రిని అర్థం చేసుకున్న యేసుక్రీస్తు వాక్యం చేతపట్టి భూమి మీదకి వచ్చేసాడు. ఈరోజు క్రైస్తవులుగా నీకు నాకు కూడా దేవుడు అర్థమైతే వాక్యాన్ని చేతపట్టి వెళ్ళు, సమాజంలోకి వెళ్ళు. ఎందుకు కదలటం లేదు క్రైస్తవులు చెప్పండి? కదలరు. ఎందుకు కదలరు? దేవుడు అర్థమైతే కదా. ఎందుకు అర్థం కావడం లేదు? ఏనాడైనా మనసులో ఏముందో చూస్తే కదా, లేఖనాల్లో పరిశోధన చేస్తే కదా. ఎందుకు పరిశోధన చేయవు? అసలు ఆ దేవుణ్ణి ప్రేమించిన వాడవైతే కదా. నా భార్యకి ఏం కావాలని భర్త ఎప్పుడు ఆలోచించగలడో తెలుసా? ఆ భార్యను భర్త ప్రేమించినప్పుడు ఆలోచించగలడు. భార్య మీద బొత్తిగా ప్రేమ లేదనుకోండి, తిందో తినలేదో కూడా అడగడం. అమ్మ తిన్నావా అని ప్రేమగా అడగాలండి, అది చాలండి భార్యకి. కనీసం అది కూడా అడగడం లేదంటే ఎలాంటి వాడు నన్ను అర్థం చేసుకోడు అనుకుంటుంది. ప్రేమ లేదు. వీళ్ళరా, దేవుడి మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నమే జరగడం లేదు అంటే దేవుణ్ణి మనిషిగా మనం ప్రేమించటం లేదన్నది స్పష్టం. ఈరోజు స్వార్థపరులై క్రైస్తవులు అవసరాలకు దేవుడి దగ్గరికి వస్తున్నారే కానీ ఆ దేవుడికి ఏం కావాలనే దేవుడిని అర్థం చేసుకోవడానికి ఏ క్రైస్తవుడు అని ప్రయత్నిస్తున్నాడు? చెప్పడు ప్రియులారా. దేవుడు మనిషికి అర్థమైతే స్వార్థకు కదలండి, స్వార్థ కదలండి. ఏమని ప్రార్థన చేస్తాం? అన్నం మానేసి మరి 40 దినాలు ఏమని ప్రార్థన చేస్తాం? నీ అవసరాల కోసం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు కావాల్సింది అది కాదు ఆయనకి. ఇప్పుడు కావాల్సింది ఆయన అది కాదు. నువ్వు 40 దినాల పాటు సంఘంలోనే కూర్చొని వాక్యం చెప్పకుండా, ఏ ప్రాంతానికి వెళ్లకుండా, వాక్యం ప్రకటించకుండా నీ సంఘంలో నువ్వు కూర్చుంటే లోకంలో ఎందరో ఉన్నారు కదయ్యా దేవుడు అంటే తెలియని వాళ్ళు. దేవుడు అంటే తెలియని వాళ్ళు ఎందరో ఉన్నారు కదా. అక్కడికి వెళ్ళవా? అర్థమైతే నువ్వు కదులు, సంఘం నుంచి కదులు, వాక్యం చేత పట్టు, మనుషుల దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు మనం చేయవలసింది. కానీ క్రైస్తవులు దేవుణ్ణి అర్థం చేసుకోలేక ఎవరి పనులలో, ఎవరి కార్యక్రమాలలో, ఎవరి పద్ధతులలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ సభ పెట్టిన కన్వీనర్స్కు దేవుడు అర్థమయ్యాడు. ఎందుకంటే ఆయనకు కావలసింది పాటలు కాదు, వాక్యం అన్న సంగతి వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే వాళ్ళు ఒక సింగర్గా, వాళ్ళు ఒక గాయకులుగా స్థిరపడిపోలేదండి. ఏదో దేవుడికి స్తుతి చెప్పేస్తే చాలా అనుకుంటే చిలకలూరుపేటలో ఉన్న కిషోర్ ఇక్కడ వరకు రానవసరం లేదు. ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటున్న చెల్లి రాణి ఎంతటి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఖర్చు, ఆ డబ్బును తన దగ్గర పెట్టేసుకొని తను చర్చికి వెళ్ళిపోయి ఒక స్తుతి చేసి వస్తే చాలు. కానీ స్తుతి చేయడం వలన, పాట పాడడం వల్ల దేవునికి మహిమ రాదంటే. చివరిగా యేసు ఏం చేసి దేవుణ్ణి మహిమపరిచి ఘనపరిచాడో చివరి మాటగా చూసి ముగించేసుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. తండ్రి, పరలోకమందున్న దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీ దగ్గర నుంచి నేను భూమి మీదకి వచ్చేసానయ్యా. ఎందుకు వచ్చానో తెలుసా? నిన్ను సంతోషపెట్టాలని, నిన్ను మహింపరచాలని నేను కదయ్యా నేను వచ్చింది. ఏం చేస్తే నువ్వు సంతోషపడతావో, ఏం చేస్తే నీకు మహిమ వస్తుందో నాకు తెలుసయ్యా. అందుకే చేయుటకు నీవు నాకిచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్నేం చేశాను? మహిమపరచితిని. దేవుణ్ణి, యేసుక్రీస్తు నేను మహిమపరిచాను అంటున్నాడు. ఎలా మహిమపరిచాడు? ఏ ప్రాంతానికి వెళ్ళినా 4 కీర్తనలు పాడి, పాటలు పాడి, అన్ని ప్రాంతాలకు వెళ్ళి పాటలు పాడి స్తుతి చేసి వచ్చేసాడా? లేదండి. ఆయన నోరు తెరిస్తే వాక్యం, ఆయన నోరు తెరిచి ఎలాగూ బోధింపసాగాను, ఆత్మ విషయమై దీనులైన వారు. ఆయన నోరు తెరిస్తే వచ్చింది వాక్యం అండి. నోరు తెరిస్తే వాక్యం, దేవుని గురించిన వాక్యం. తండ్రి, వాక్యం చెప్పి మనుషులను మార్చమన్నావు కదా, ఆ పని మీద భూమి మీదకు నన్ను పంపావు కదా, నీవు అప్పగించిన ఆ పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద ఉన్న నేను, పరలోకంలో ఉన్న నిన్ను ఈ భూమి మీద మహింపరిచాను. ఈ భూమి మీద నీకు మంచి పేరు తెచ్చానయ్యా నేను. అంటే దేవుడు ఎప్పుడు మహింపరచబడ్డాడు? ఏం చేసి యేసుక్రీస్తు మహింపరిచాడు? దేవుడు అప్పగించిన పని చేసి. మరి మనం ఎలా మహింపరచగలం? నాకు రావాల్సిన ఘనత ఏది అని అడిగాడే. నన్ను ఎవరో అర్థం చేసుకోలేదు అన్నాడే. ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడు అన్నాడే. మరి మనం ఎలా మహిమపరచగలం? అంటే యేసు ఎలాగూ వాక్యం ప్రకటించాడో, యేసు ఎలాగో ఆయన దేవుడు చెప్పిన పని చేశాడో, మనం కూడా దేవుడు చెప్పిన పని చేయాలి. దేవుని వాక్యం ప్రకటించాలి. అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. అది మనకు తెలియక
మనం ఏమనుకుంటున్నాం, ఒక పాట పాడితే దేవుడికి మహిమ వస్తుంది అంటాం. పాట పాడితే దేవుడికి మహిమ నీకా? చాలామంది సింగర్స్ ఉంటారండి, సభలో స్టార్టింగ్లోనే ఏమండి ఖాళీగా ఉంది, ప్రజలు ఇంకా రాలేదు కదా, బ్రదర్ ఒక పాట పాడండి అంటే ఏమంటాడు తెలుసండి, బ్రదర్ నన్ను ఇప్పుడు పిలవకండి, నన్ను ఇప్పుడు పిలవకండి. ఎప్పుడు పిలవాలట? అందరూ వచ్చిన తర్వాత పిలవండి బ్రదర్. ఇప్పుడు పాడితే పాట కదా, అప్పుడు పాడితేనే పాట? జనం అందరూ వచ్చిన తర్వాత పిలవండి అని ఎందుకు కోరుకుంటున్నాడు చెప్పండి? ఎందుకు కోరుకుంటున్నా? అందరూ వినాలి నా పాట, నా గొంతు. బ్రదర్ భలే పాడారు బ్రదర్, సిస్టర్ భలే పాడారు సిస్టర్ అంటే ఈ పాట పాడడంలో దేవుడి మహిమ కోరుకున్నావా, నీ మహిమ కోరుకున్నావా? గుండె మీద చేసుకొని చెప్పు. ఎవరు మాట్లాడలేదు అనుకోండి, ఎలా ఉంది పాట, ఎలా ఉంది, ఎలా పాడాను, బాగా పాడానా? చూసారా, ఈరోజు పాటల మీద ఉన్నంత ఆసక్తి, ఏదో స్తుతి చేసి తప్పించుకుందాం, పాట పాడి తప్పించుకుందాం అనుకుంటున్నాం. చేయొద్దని నేను అనడం లేదు, కానీ ఇది సరిపోదు. దీనివల్ల దేవునికి మహిమ రాదు. స్తుతి చేయి, పాట పాడు, కానీ దేవుడు మహిమపరచబడాలంటే ఖచ్చితంగా ఆయన కోరుకున్నాడు పాపులుగా మారిపోయిన ఈ సమాజాన్ని మార్చమని. రేపటి నుంచి స్తుతి చేయొద్దు అన్నాడు, పాట పాడొద్దు అన్నాడు. ఆయనేం ప్రసంగికుడు అనకండి, పాట పాడండి, స్తుతి చేయండి, కానీ దీనివల్ల మాత్రం దేవుడు సంతోషపడుతున్నాడు అనుకోకండి. యేసుక్రీస్తు పాట పాడి స్తుతి చేసి వదిలేయలేదు, ప్రతి ప్రాంతానికి వెళ్ళి మనిషిని మార్చాడు. మీరు కూడా చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. ఒక ఆయనండి మంగళగిరి ప్రాంతంలో ఒక సభకు వచ్చాడండి. సభకు వచ్చి ఒక పాట పాడాడు. పాట పాడే ముందు ఇంట్రడక్షన్ చెప్పాడు ఆయన గురించి ఆయనే. నేను దేవునికి ఒక తీర్మానం చేసుకున్నానండి, దేవునితో ఒక ఒడంబడిక అని చెప్పడం ప్రారంభించాడు. ఏం ఒడంబడిక చేసుకున్నావు అని అడిగితే అంటున్నాడు, మంగళగిరి నుంచి 6 కిలోమీటర్ల పరిధిలో. ఎన్ని కిలోమీటర్ల పరిధి? అబ్బా ఎన్ని వేల కిలోమీటర్లు పెట్టుకున్నాడో, చాలా దూరం పెట్టుకున్నావు నాయన. ఈ 6 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ సభ జరిగినా వెళ్ళి ఒక పాట పాడొస్తాను ప్రభు అని దేవుడికి ఒప్పుకున్నాడట. ఎంత పెద్ద పని పెట్టుకున్నాడు చూసారా, చాలా పెద్ద పని పెట్టుకున్నాడు. దేవా 6 కిలోమీటర్ల పరిధి, ఎక్కువైతే నా వల్ల కాదు. 6 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ సభ జరిగినా ఏం చేసేస్తాడట, ఒక పాట పాడేస్తాడట. ఇదండి నా జీవితానికి నేను పెట్టుకున్న పని అంటున్నాడు. అబ్బా ఎంత గొప్ప పని పెట్టుకున్నాడండి. మరొక ఆయన అంటున్నాడు, పలానా సహోదరి వచ్చి పాట పాడి దేవుణ్ణి మహింపరుస్తుంది. విచిత్రమైన వాళ్ళు ఉన్నారండి క్రైస్తవ వాళ్ళు. కృష్ణా జిల్లాలో ఒక ప్రాంతం ఉందండి ఉప్పులూరు. ఒక ఆయన పాస్టర్ గారు లేచి అంటున్నాడు, మీరందరూ మీ చేతులు ఎత్తి దేవుణ్ణి మహింపరచండి అన్నాడు. ఏమెత్తితే మహింపరచబడతాడు దేవుడు? మీ చేతులు పైకెత్తి ఉంచండి, దేవునికి మహిమ కలుగుతుంది అన్నాడు. అందరు చేతులు ఎత్తారు. ఎంతసేపు పాస్టర్ గారు దించే ఉన్నాడు, ఆయన చాలా లావుకుంటాడు. అంటే ఆయన మహింపరచడా? మరి ఆయన మహింపరచడట. అందరు ఎత్తి నుంచున్నారు. నాకు చేతులు నొప్పులు పడుతుంది, నేను అన్న ఎత్తమన్నారు. దించమంటాడంటే దించమన్నాడు. ఎందుకు ఇలాగో అని అంటుంటే, ఇలా దేవుడు చేతులు పైకెత్తడం వల్ల దేవునికి చేతులు సమర్పించినట్టు అన్నాడు. చేతులు పైకి పెట్టడం వల్ల ఏంటట అర్థం? చేతులు పైకెత్తడం అంటే చేతులు దేవుడికి సమర్పించుకోవడం అట. అలా 5 నిమిషాలు ఉంచాడండి. 5 నిమిషాలు ఉంచిన తర్వాత అందరు చేతులు దించేశారు. ఏమండి, నా బైబిల్ మీకు సమర్పించుకుంటున్నాను అంటే అర్థం ఏంటండి? ఇలా ఇచ్చి ఇలా లాక్కోవడం, ఇచ్చేయడం. నా పెన్ను మీకు సమర్పించుకుంటున్నానంటే ఇచ్చేయడం. మరి నా చేతులు నీకు సమర్పించుకుంటున్నానంటే ఇచ్చేయాలా? ఇలా చూపించి ఇలా అనాలా? 5 నిమిషాలు పైకెత్తి ఉంచితేనట దేవుడికి చేతులు సమర్పించుకున్నట్టట. అలా ఎత్తినప్పుడు ఈసారి దేవుడు పైనుంచి ఒక్కడి చేతులు కట్ చేసుకుని వెళ్ళాలి. ఇక జన్మలో ఎవ్వడి చేతులు పైకెత్తడు. సమర్పించడం అంటే అదే. అలా చేతులు పైకి ఉంచితేనే దేవుడు మహింపరచబడతాడు. ఎక్కడుందండి బైబిల్లో చేతులు ఇలా పైకెత్తి ఉంచితే దేవుడు మహింపరచబడతాడని? ఎక్కడుంది? దేవుని పని చేయి. యేసుప్రభువు ఏమన్నాడు? తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద మహింపరిచాను. పాట పాడి కాదు. మనం పాడే పాటలు అన్నీ అబద్ధాలే, అన్నీ అసత్యాలే. ఒక ఆయన అంటున్నాడు, ఉన్న పాటున వచ్చుచున్నాను దేవా నీ పాద సన్నిధికి. పాడింటికి వెళ్ళిపోయాడు. పాటలో ఏమన్నాడు? నీ పాద సన్నిధికి వస్తానన్నాడు. పాడి ఏం చేశాడు? వాళ్ళ ఆవిడ సన్నిధికి వెళ్ళిపోయాడు. మరొక ఆవిడ పాడుతుంది,
నా వెండి బంగారు కనకంబులు నీకే. ముక్కుకున్నది లేదు, మెళ్ళ ఉన్నది లేదు, చేతికున్నది లేదు, పాడబడి వెళ్ళిపోయింది. పిల్లల ముందుకు వెళ్ళి చాక్లెట్ నీకే నీకే అని వెళ్ళిపోతే ఎట్లా ఉంటుందండి? చాక్లెట్ నీకే నీకే అని వెళ్ళిపోయారు అనుకోండి, ఎలా ఉంటుంది? బాగుంటుందా? పెద్దవాళ్ళ మనం చూసి అనుకోండి తిట్టేస్తామండి. బుద్ధి ఉందా నీకు? పసిపిల్ల దగ్గర ఇదిగో ఇదిగో అని ఇవ్వకుండా వెళ్ళిపోతావు, తిట్టరా? తిట్టేస్తాం. అదే పని మనం దేవుడి దగ్గర ఏం చేస్తున్నాం? నా వెండి బంగారు వజ్రంబులు నీకే అని అలాగే పెట్టుకున్నావు, తీసి ఇవ్వాలి కదా మరి. వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా? ఇస్తావా నిజంగా? వేలాది నదులంతా విస్తార తైలం ఏదో ఎవరో రాసేసారు, ఎవరో రాసిన వాటిని మనం తప్పదు కనుక మనం పాడుకుంటున్నాం. పిల్లరా, మన పాటలు అర్థం లేనివిగా మారిపోయాయి ఈరోజు. అర్థవంతమైనవి కాదు ఈరోజు, దేవుణ్ణి అర్థం చేసేవి కాదు. వాక్యం బాగా పరిశీలించు, నీ దేవుని అర్థం చేసుకో. ఎందుకంటే ఈ బైబిల్ నుంచి ఆ దేవుని మాటలే ఉన్నాయి. బైబిల్ నిండా ఆ మాటలన్నీ దేవుని హృదయం నుంచి వచ్చాయి. ఆ మాటలను పరిశీలించగలిగితే దేవుడు అర్థమవుతాడు. అలా అర్థమైన భక్తులు యెషయా నుంచి యేసుక్రీస్తు వరకు అందరూ భూమి మీదకి వచ్చి వాక్యం ప్రకటించారు. మరి నువ్వేం చేయాలి? నిజంగా దేవుడి రోజు నీకు అర్థమైతే, పాపులుగా మారిపోయినా చెడిపోయిన ఈ సమాజంలో మనుషులను మార్చాలని నీకు అర్థమైతే, ఈరోజు సభ ఎక్కడ జరిగింది? రేపొద్దున నువ్వు మరో చోట ఏర్పాటు చేయి. మరో చోట చెడిపోయిన మనిషిని బాగు చేయడానికి మరో చోట సభ ఏర్పాటు చేయి, మరో ఊర్లో ఏర్పాటు చేయి. అప్పుడు నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకున్నవాడు. ఆలోచించి, దేవుడిని మనిషికి అర్థమయ్యాడా? ఈ దేవుడు మనిషికి అర్థమయ్యాడా? మనిషి అర్థం చేసుకున్నాడా? ఆలోచించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, దేవుడిని సంతోషపెట్టండి, దేవుడు పని చేయండి.